బైబిల్లోంచి ఒక భాగాన్ని మనం చదువుదాం. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం ఇలా ఉంది. ఇశ్రాయేలు, నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. ఈ వచనాన్ని మరోలా చదువుదాం. విశ్వాసి, నీ భాగ్యమెంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ పాదాల చెంతకు చేరి వస్తున్నాం. నీ మాటలు మమ్మలను తెప్పరిల్ల చేస్తాయని, నీ మాటలు మాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాయని, బ్రతికిస్తాయని, మమ్మలను నీలో స్థిరపరుస్తాయి అని నీ లేఖన భాగాల నుంచి మేము గుర్తెరిగిన వారమై నీ వాక్య సముఖమునకు మేము చేరి వచ్చాము. నీ దాసుడు, తన కుటుంబం ఈ ప్రాంతాలలో పడుతున్న ఈ ప్రయాసలో ఈ మంచి కూడికను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము తలంపుగా కూడుకున్నాము అని మాకు అనిపిస్తుంది, కానీ ఇది మీ ప్రణాళికలో ఉండి మాకు మీరు ఇచ్చిన మంచి దినమని నమ్ముతా ఉన్నాం. ప్రభువా, కనికరించి మీరు మాకు సహాయం చేయండి. మేము నేర్చుకునవలసిన సంగతులను మీరు మాకు నేర్పించండి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది వ్యక్తుల యొక్క మరణ వాంగ్మూలం వ్రాయబడింది. మరణ వాంగ్మూలం అంటే మరణించక మునుపు వారు చెప్పినటువంటి మాటలు. మరణ వాంగ్మూలానికి చాలా విలువ ఉంటుంది. ముఖ్యంగా న్యాయస్థానాలలో ఎవరైనా మరణించక మునుపు చెప్పే మాటలకు చాలా వెయిట్ ఇస్తారు జడ్జిమెంట్లో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా మరణ వాంగ్మూలాలు ఉన్నాయి, అనగా మరణించక మునుపు పలికేటువంటి మాటలు. ఈరోజు మనం చదివినటువంటి ఈ మాట మోషే మరణించక మునుపు చెప్పినటువంటి మాట. ఇశ్రాయేలీలందరినీ ఒక చోట పోగు చేసి ఆయనకు తెలుస్తుంది తన యొక్క జీవనయానం భూమి మీద ముగించబడుతుంది అని. తన మరణం తనకు చాలా సమీపంగా ఉంది అని తనకు తెలుసు. అది గుర్తెరిగిన వాడై తన మరణించక మునుపు ఇశ్రాయేలీలందరికీ ఏమైతే చెప్పదలిచాడో ఆయన చెప్పినటువంటి సందేశమే ఈ ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం. ఈ 33వ అధ్యాయంలో ఆయన చెప్పవలసిన తన సందేశమంతా చెప్పి చివరిలో ఏమన్నాడు అంటే, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అన్నాడు. నేను ఈ 33వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని దేవుడు తన పిల్లలకు ఇచ్చిన భాగ్యాలు చెప్పాలి అనుకుంటున్నాను. అదే సమయంలో దేవుడు భాగ్యాలు ఇచ్చాడు అంటే అర్థం మన మీద బాధ్యతలు మోపుతాడు అని. బైబిల్ దేవుడు భలే సమతుల్యత కలిగిన దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. ఆయన బ్యాలెన్స్ తప్పిపోయే దేవుడు కాదు. ఒకవేళ భాగ్యాలు మాత్రమే ఇచ్చి బాధ్యతలు మోపలేదు అనుకోండి, మనుషులు బరితెగించి బతికేస్తారు. ఒకవేళ దేవుడు బాధ్యతలు మాత్రమే ఇచ్చి భాగ్యాలేమీ ఇవ్వలేదనుకోండి, మనుషులు బానిసలై బ్రతుకుతారు. కనుక ఈ రెండు అవసరం. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో చాలామందికి భాగ్యాలు కావాలి, కానీ బాధ్యతలు మాత్రం భరించరంట. సరే, మీరేమనుకోకండి, ఉదాహరిస్తాను. ఇట్లా మనం మందిరంకి వస్తున్నాం,
ఇక్కడ మనకు కొన్ని ప్రివిలేజెస్, కొన్ని భాగ్యాలు మనకున్నాయి. చక్కగా కూర్చొని వాక్యం వింటాం. వాక్యమైన తర్వాత ఒకరితొకరం పలకరించుకొని సావాసం చేస్తాం. సంబరపడి మళ్ళీ మన గృహాలకు వెళతాం. మంచిది. సరే, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కుర్చీ మీద కూర్చొని వాక్యం విన్నాం. నేను లోకల్ చర్చ్ మెంబర్స్ గురించి అంటున్నాను, బయట నుంచి వచ్చిన గెస్టుల గురించి కాదు. స్థానిక సంఘంలో మనము బాధ్యత కలిగినటువంటి విశ్వాసులంగా మన భాగ్యాలు అనుభవించే ఈ క్రమంలో కుర్చీ మీద కూర్చొని చక్కగా వాక్యం విన్నాం. వినండి, చాలా సంతోషం, అలానే వినాలి. కానీ ఎవరు వేసిన కుర్చీ అని కూర్చున్నావు? ఎవరో కుర్చీ వేశారు, కూర్చొని వాక్యం విన్నావు, విను, పర్వాలేదు. కానీ మరొకసారి నీవు ముందొచ్చి మరొకరు కూర్చోవడానికి కుర్చీ వేస్తే నువ్వు చాలా బాధ్యత కలిగిన వ్యక్తివి అనవలసి ఉంటుంది. ఎప్పుడూ నేనొచ్చి కూర్చోవడమే కానీ నేనొచ్చి మందిరంలో ఏ పని చెయ్యను. నేను కింద కూర్చున్నప్పుడు నా కింద ఉన్న చేపలు ఎవరో వేస్తే కూర్చుంటా, నేను మాత్రం వేయను. నేను కూర్చునే కుర్చీ ఎవరో వేస్తే కూర్చుంటా, నేను ఎప్పుడు కుర్చీలు వేయను. అక్కడ ఎవరో పెట్టిన నీళ్లు నేను వచ్చి తాగుతా, కానీ నేను ఎప్పుడు ముందొచ్చి నీళ్ళు పెట్టను. ఎవరో కష్టపడి వంటలు చేస్తే ప్రేమ విందులో బాగా కుందనం బొమ్మలా కూర్చొని తింటా, కానీ నేను ఎప్పుడొచ్చి వంట పనిలో సహకరించను అని ఒకవేళ మనం అనుకుంటే మనము భాగ్యాలు అనుభవించే వాళ్ళమే కానీ బాధ్యతలు భరించే వాళ్ళం కాదు. ఇలాంటి వాళ్లకు బైబిల్ ఇచ్చే పేరు బరితెగించిన మనుషులు అని పేరు ఇచ్చింది. ఇక్కడ ఉన్నారా మీరంతా? చూడండి, కింద వేసిన చేప, ఎవరేసిన చేప? కూర్చున్నావు. ఎప్పుడైనా ముందొచ్చే చేప వేసే అలవాటు ఉందా? కుర్చీలో కూర్చున్నావు, ప్రైజ్ గార్డ్ కూర్చుని విను, కానీ ఎప్పుడైనా ఇంకో రోజు ముందొచ్చి కుర్చీ వేసే అలవాటు ఉందా? అంటే నేను చిన్న విషయం చెప్తున్నాను, పెద్ద పెద్ద విషయాలు చెప్తే ఇబ్బంది ఉంటుందని చిన్న విషయాలు చెప్పి మన చెంపలు కొంచెం వాయించుకుంటే మంచిదని నేను ఇలా చెప్పే ప్రయత్నం చేశాను. ఏమనుకోకండి. సరే, భాగ్యాలు అనుభవించు, బాధ్యతలు భరించు, అప్పుడు నువ్వు బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ అన్నమాట. నువ్వు భాగ్యాలు మాత్రమే మందిరంలో నువ్వు అనుభవించి ఏ బాధ్యత నువ్వు తీసుకోకపోతే నిన్ను ఒక బరితెగించిన మనిషి అని జమ కట్టవలసి ఉంటుంది. ఇప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ తన మరణించక మునుపు వరుసగా పిలిచి వారి భాగ్యాలు చెప్పాడు. దాని వెనుక వారి బాధ్యతలు కూడా ఉంటాయి. కానీ నేను వరుసగా ఆ ఇశ్రాయేలు గోత్రాలను మీ ముందు పెడతాను. వాళ్ళలో మనల్ని మనం చూసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు నిజానికి ఇశ్రాయేలు గోత్రాలకు చెందినవి, కానీ అవి మనకు కూడా వర్తిస్తాయి. అవి ఎట్లనో నేను మీకు వివరిస్తాను. సరే, జనమంతా ఇట్లనే పోగయ్యారు. మోషే నిల్చొని తన మరణ వాంగ్మూలం, మరణించక మునుపు వారి కొరకు చెప్పాల్సిన మాటలు చెప్పేందుకు తాను నిలవబడ్డాడు. నిలవబడి ఇట్లా పిలిచి ఒక్కొక్కరి గురించి ఇట్లా చెప్తున్నాడు. బాబు, ఒక్కసారి రూబేనీలు ముందు రండి, మీతో మాట్లాడాలి. సరే, రూబేనీలు వచ్చారు, వారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడో చూద్దాం రండి. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 6వ వచనం ఏమి రాస్తుంది అంటే, రూబేను బ్రతికి చావకయుండునుగాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు అన్నాడు. బాబు, రూబేనీలారా, మీరు ఎవరో తెలుసా? మీరు జీవించే జనం, మీరు బ్రతికి చావకయుందురుగాక, మీరు లివింగ్ పీపుల్. దేవుడు మిమ్మల్ని బ్రతికించినాడు. నిజానికి ఈ రూబేను గురించి యాకోబు మాట్లాడినప్పుడు, యాకోబు దీవెనలు పలికినప్పుడు రూబేనేలు గురించి మంచి మాటలేం చెప్పలా. రూబేను, నువ్వు నిలవలే చెంచుడు అవుతావు, నీవు నీ తండ్రి మంచం ఎక్కిన వాడివి అని కొంచెం కఠోరమైన మాటలే పలికాడు రూబేను గురించి. కానీ ఇక్కడ మోషే మాట్లాడినప్పుడు ఈ 40 సంవత్సరాల ఈ అరణ్య యాత్రలో రూబేనీలో ఏమి పరివర్తన వచ్చిందో ఏమో, కానీ వారి గురించి అంటాడు, బాబు రూబేనీలారా, మీరు జీవించే జనము, మీరు బ్రతికి చావకయుందురుగాక, మీరు లెక్కింపలేనంత మంది అగుదురుగాక అన్నాడు. జీవించే జనం వాళ్ళు. సరే, వాళ్ళ సంగతి అట్టి పెట్టండి, మన సంగతికి వద్దాం. మనం ఎవరు? మనము కూడా జీవించే జనమే. మన లివింగ్ పీపుల్, మన డెడ్ పీపుల్ కాదు. ఇది ముందు గమనించాల్సిన విషయం. మనం జీవించే జనం ఎట్లయితే
అంటే అంతకుముందు మనము చచ్చి ఉంటిమి కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అపరాధముల చేతను పాపముల చేతను ఏమైతేమి చచ్చిన వారమై ఉంటిమి. ఇది ఒక రకమైన చావు. ఏది? అపరాధాలు పాపాల చేత మనకు వచ్చిన చావు. ఆమోస్ ఇట్లా అన్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో మీరు యెహోవాను ఆశ్రయించండి, ఆయన ఆశ్రయించినందున మీరు బ్రతుకుదురు అన్నాడు. కొంతమంది ఆధ్యాత్మికంగా వాళ్ళు పునర్జన్మ పొందిన అనుభవంలోకి వచ్చారు. కానీ దురదృష్టకరం ఏంటనంటే వారు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వారి జీవితంలో సంభవించే ప్రతి పరిస్థితికి కూడా వారు దేవునిలో ఆనందించడం కొంతమందికి చేత కాదు, ఆశ్రయించడం చేత కాదు. మీరు యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. దేవుని పిల్లలు ఎప్పుడూ దేవుని ఆశ్రయిస్తూ బ్రతకాలి. మళ్ళీ మనకే తెలుసు ఒక వచనం, నరులను నమ్మడం కంటే, చూసారు అంత బాగా చెప్తున్నారు, రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మీకు తెలుసు. కానీ మనము దేవుణ్ణి ఆశ్రయించవలసిన మనం చాలాసార్లు దేవుణ్ణి ఆశ్రయించక ఎవరినో ఆశ్రయిస్తూ ఎవరి మీదనో ఆధారపడుతూ బ్రతికేస్తుంటాం. అందుకనేమో ఇర్మియా చెప్పాడు, యెహోవాను విడిచి వేరొకని హత్తుకొని నరుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు శాపగ్రస్తుడు అన్నాడు ఇర్మియా. వింటున్నారా మీరంతా? దావీదేమన్నాడో తెలుసా? యెహోవాను విడిచి వేరొకరి హత్తుకున్న వానికి శ్రమలు విస్తరించును అన్నాడు. అవునా? 16వ కీర్తన 3వ చరణం ఉంటుంది అది. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే అపరాధాల చేత పాపాల చేత చచ్చిన చావు ఒకటి మనకుంది. రెండో సంగతి, దేవునిని ఆశ్రయించక చచ్చిన పరిస్థితులు ఉంటే ఆ చావు ఒకటి మనకుంది. ఈ రెండు చాలవన్నట్టు మరో చావు ఒకటి తగలడింది మన మీదకి, అది కూడా చూపిస్తాను. 85వ కీర్తన 6వ చరణంలో ఇలా ఉంటుంది, దేవా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? మేము నీలో ఆనందించక మేము చచ్చి ఉంటిమి, నీలో ఆనందించక మేము చచ్చిపోయాం. ఈరోజు క్రైస్తవుల గురించి ఇలా చెప్పాల్సి వస్తుంది. విచారకరమైన మాట. దేవునిలో ఆనందించరు కానీ దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందిస్తారు. దాతలో ఆనందించరు కానీ దానములో ఆనందిస్తారు. వరప్రదాతలు ఆనందించరు కానీ వరములో ఆనందిస్తారు. ఒక ఇద్దరు దేవుని సేవకులు గుంటూరులోకి ఇంటికి పోయారంట పరామర్శకు, ప్రార్థన చేయడానికి, దర్శించడానికి. వెళితే ఆ ఇంటి అమ్మగారంట, అన్నా చూడండి అన్నా డిజిటల్ మార్బుల్ వేసామన్నా అని మొత్తానికి గొచ్చు చూపించింది, గోడలు చూపించింది. తర్వాత జరిగినటువంటి వుడ్ వర్క్ అంతా చూపించిందట. చాలా బాగా కట్టారు సిస్టర్, చాలా బాగా కట్టుకున్నారమ్మా అంటే ఇక వర్ణించడం. ఆ కర్ర ఎక్కడి నుంచి తెచ్చారో, ఈ బండలు ఎక్కడి నుంచి తెచ్చారో, గోడలు ఎవడ కట్టాడో మొత్తం అంతా వర్ణించి చివరికంట వాష్రూమ్ కూడా చూడండి అన్నా. అమ్మ వాష్రూమ్ ఎందుకు అమ్మంటే టబ్బు పెట్టించామన్నా, టబ్బుని మేము విదేశాల నుంచి బుక్ చేసి తెప్పించానన్నా, అది చూడకపోతే ఎట్లా, రండి వాష్రూమ్కి మీ ఇద్దరు. అప్పుడు ఆ ఇద్దరు అనుకున్నారట, ఈమె ఇల్లు కట్టుకోవడానికి ఏమండి ఆర్థిక స్తోమతనిచ్చి సామర్థ్యం ఇచ్చిన దేవుల్లో ఆనందిస్తుందా లేకపోతే ఇంటిలో ఆనందిస్తుందా? మీరు ఎక్కడ ఉన్నారా? అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఈ రోజున క్రైస్తవులు అట్లయిదాం. మనం ఎట్లయ్యామంటే అన్నీ ఇచ్చే దేవునిలో ఆనందించడం మాని దేవుడు ఇచ్చిన వాటిలో ఆనందించుకొని కూర్చోవడం వలన మనం చచ్చి ఉంటిమి. అది గుర్తెరిగారు ఆ రోజున కీర్తనాకారుడు. 85వ కీర్తనలో ఎన్ని చావులు వచ్చాయి ఇప్పుడు మనకి? శుభం కొర్రా పెళ్ళి కొడుకు అంటే పందిట్లో బోడి పిల్ల అన్నాడట వెనకటికి ఎవడో. మేమేదో ప్రత్యేకమైన మీటింగు వాక్యం విందామని మేము వస్తే మీకు ఎన్ని చావులు వచ్చాయి అంటాడేంటి? అమ్మ అర్థమవుతున్నదా? ఎన్ని చావులు చూసాం? 3 చావులు. అపరాధముల వలన పాపముల వల్ల వచ్చిన చావు, దేవునిని ఆశ్రయించకపోవడం వల్ల వచ్చిన చావు, దేవునిలో ఆనందించకపోవడం వల్ల వచ్చిన చావు. మరొక చావు ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. పౌలు తిమోతి పత్రిక రాస్తూ ఇలాగన్నాడు. 1 తిమోతి 5వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు, చెప్పండమ్మా,
చచ్చినదయుండును. సుఖభోగముల ప్రీతి. మనం ఎంత సుఖమరిగామో చెప్పమంటారా? ఇదే మన చచ్చిన స్థితి. మన పాతకాల ముసలోళ్ళ దగ్గర వెళ్తే వేసవికాలం ఉక్కపోస్తుంటేను తాటాకులతో ఒక విసనగర చేసుకుని ఇసురుకున్నారు. ఈ సుఖం చాలా, విసనగర సుఖం చాలా. అప్పుడు కర్రతో ఫ్యాన్ చేసుకున్నారట. నేను కర్ర ఫ్యాన్ చూశాను. మా విజయనగరంలో శాన్ఫర్డ్ బంగ్లాలో శాన్ఫర్డ్ దొరగారు పడుకుంటే పైన కర్ర ఫ్యాన్ తిరిగేదంట. దానికి వాడు తాడు కట్ట అవతల కూర్చుని వాడు లాగుతూ ఉంటే ఆ ఫ్యాన్ తిరుగుతుంటే దొరగారు పడుకునేవారట. చూశాను కర్ర ఫ్యాన్ నేను. తాటాకులు ఇవ్వండి విసనకర్ర సుఖం చాలలేదు, తర్వాత కర్ర ఫ్యాన్ వచ్చింది. కర్ర ఫ్యాన్ సుఖం కూడా చాలలేదు, ఎలక్ట్రికల్ ఫ్యాన్ కనిపెట్టాం. ఈ సుఖం చాలలేదు, డొక్కేసి కొనుక్కున్నాం. వింటున్నారా లేదా? డొక్కేసి సుఖం కూడా చాలలేదు, స్ప్లిట్ వేసి కొనుక్కున్నాం. అమ్మ వింటున్నారా? ఏమిటి స్ప్లిట్ వేసి సుఖం కూడా చాలలేదు, సెంట్రల్ వేసి పెట్టించుకుందాం అనుకుంటున్నాం. ఇవన్నీ మన సుఖం కొరకు మనం పడుతున్న పాటలు ఇలా ఉంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సుఖభోగముల యందు ప్రవర్తించినది బతికొండు కూడా చచ్చినట్టే అన్నాడు. సుఖమరిగిన జీవితం చచ్చిన జీవితం. అది ఈ రోజున ఎంత కంఫర్ట్స్ కోరుకుంటున్నామో చెప్పలేం. ఏమంటే పాత రోజుల్లో కిలోమీటర్లు నడిచి మందిరాలకు వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఇంట్లోంచి అడుగు బయటట్టగానే ఆటో. ఎంత దూరం ఉంది మందిరానికి? ఒక 1/2 కిలోమీటర్ ఉంది. కానీ ఏమెక్కి రావాలి మందిరానికి? ఎంత సుఖమరిగామర్రా. అదే చచ్చిన బతుకంటేను. అర్థమవుతుంది. ఎన్ని చావులు చూపించాను. ఇది మన గతి. దేవునికి మనం స్తుతి చెల్లించాలి. ఆయన మనలను చచ్చిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించి మన జీవించే జనముగా చేశాడు. మనం ఎవరమంటే జీవము కలిగిన జనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడే, దేవుని కుమారుని అంగీకరింపనివాడు చెప్పండి జీవము లేనివాడే. యేసు దేవుని కుమారుడని అంగీకరించిన కారణం చేత మనం జీవించే జనమయ్యాం. వీఆర్ లివింగ్ పీపుల్, నో డౌట్. ఇది మన భాగ్యం. ఆయన మన జీవించే జనముగా చేశాడు. అయితే ఈ జీవించే జనమైన మనకు బాధ్యతలున్నాయి సుమా. ఏమి బాధ్యతలుంటాయి? జీవించే జనము జీవపు క్రియలు చెయ్యాలి. చచ్చిన జనము ఏమండి వింటున్నారు? నిర్జీవ క్రియలు చేసుకుంటూ బతుకుతారు. జీవించే జనం జీవపు క్రియలు చెయ్యాలి. చచ్చే జనం చెప్పండి నిర్జీవ క్రియలు చేస్తారు. క్రైస్తవ్యానికి వచ్చిన క్యాన్సర్ రోగం ఏంటో తెలుసా? డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియలు. లోపల జీవం ఉండదు కానీ బయటికి పని ఉంటుంది. ఇలా జ్ఞాపకం చేస్తాను వినండి. మనం ఏదైనా పని చేసామనుకోండి, పని లోపల ఏముండాలి? అదే జీవం అంటే ఏముండాలి? సరే, 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏముండాలో చూపిస్తాను. తెస్సలోనిక రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పని. మనం ఏదైనా పని చేసామంటే లోపల ఏముండాలట? విశ్వాసం ఉండాలి. అప్పుడు జీవపు క్రియ అవుతుంది. లోపల విశ్వాసం లేదు కానీ బయటికి క్రియ కనబడింది అనుకోండి, అదేమవుతుంది? నిర్జీవ క్రియ అవుతుంది. జీవించే జనము నిర్జీవ క్రియలు చేయకూడదు. జీవించే జనము వాళ్ళ జీవపు క్రియని వారు చెయ్యాలి. అమ్మ వింటున్నారా? అర్థమవుతుందని చెప్పే సంగతి మీరంటే జ్ఞాపకం చేస్తాను. ఇలాగ నిర్జీవ క్రియలు చేసేవాళ్ళు ఉంటారా? లోపల విశ్వాసము లేకుండా పనులు చేసేవాళ్ళు అని మీరు అంటారేమో. చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి ఒక్కమారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ఏముందమ్మా? విశ్వాసమును బట్టి ఏంటట? విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగ చెయ్యజూచి మునిగిపోయిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలోంచి నడిచారు. ఐగుప్తీయులు కూడా ఎర్ర సముద్రంలోంచి నడిచారు. వాళ్ళేమో బయటకు వచ్చారు, వీళ్ళే మునిగి చచ్చారు. తేడా ఏంటి? అంతే. ఐగుప్తీయులకేమో
విశ్వాసం లేదు. ఇశ్రాయేల్ ప్రజలకేమో విశ్వాసం ఉంది. వారు విశ్వాసముతో కూడిన పని చేశారు, వీళ్ళు విశ్వాసము లేని పని చేశారు. ఒక ఆయనేమో ఆల్ నైట్ ప్రేయర్ పెట్టి పిలిచాడు, అన్న వాక్యం చెప్పాలని పోయాను. వెళ్ళేసరికి ప్రసంగం చేసే ముందు అడిగాను, అన్న దేని కొరకు పెట్టినారు ఈ ఆల్ నైట్ ప్రేయర్, అది తెలిస్తే కొంచెం అడ్రస్ చేస్తాను కదా, ప్రోత్సహించగలుగుతాను ప్రార్థనకనంటే, ఏమేమి లేదు తమ్ముడు, గోలేం లేదు తమ్ముడు అంటున్నాడు. మరి దేని పెట్టామంటే, ఈ వీధిలో చివర ఒకడు మీటింగ్ పెట్టేస్తున్నాడు, అక్కడ మనల్ని పోతున్నారు, అందుకే మనం పెట్టేస్తున్నాం. ఆ వీధిలో ఎవరో పెట్టేస్తున్నారంటే మీటింగ్, మన వాళ్ళంతా వెళ్ళిపోతారని ఆపుకోవడానికి పెట్టానంటున్నాడు. లోపలేది విశ్వాసం? ఇదేంటనంటే అనుకరించడం. వాళ్ళు ఏదో చేశారు, మనం అదే చేసేసేయాలి. ఇది అనుకరించడం. అనుకరణ ఎప్పుడూ ప్రమాదమే. అనుసరించండి పర్వాలేదు, కానీ అనుకరించకండి, ఇమిటేట్ చేయకండి, ఫాలో అవ్వండి పర్వాలేదు. నేను కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను, కొంచెం బిగుసుకొని వింటున్నారు, రిలాక్స్డ్గా విందురు కానీ. జోక్ చెప్తాను వినండి. మళ్ళీ జోక్ అంటే ఏమనుకునేరు విషయంలోంచే చెప్తాను నేను. ఏమండి, ఒక మందిరంలో నాలాంటి ఒక దేవుని సేవకుడు 2-3 బ్రాంచ్ సంఘాలు ఉంటే ఆయన వెళ్ళి పనిచేసుకునేవాడు ఆయనే. కానీ ఆ రోజు బాగా జ్వరం వచ్చింది. ఆయన మెయిన్ చర్చిలో వాక్యం చెప్పాక ఇక పోలేను అనుకుని చర్చిలో ఉన్న తమ్ముడిని పిలిచి, తమ్ముడా నువ్వు వెళ్ళి మన బ్రాంచ్ చర్చిలో వాక్యం చెప్పి రారాదు, నాకు జ్వరం వచ్చింది అన్నట్ట. వీడు గోతికాడు గుంటనక్కలాగా నాకెప్పుడు అవకాశం వస్తుందా ప్రసంగించడానికి అని చూస్తున్నాడు. వీడు వెళతానన్నా అన్నాడు, మొత్తానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాక్యం చెప్తున్నాడు, చాలా బాగా చెప్తున్నాడు ఈ పిల్లగాడు వాక్యం. కానీ చెప్తున్నాడు కానీ అప్పుడప్పుడు ఎట్లా అంటున్నాడు, వాక్యం చెప్తున్నాడు కానీ నా వైపు చూడండి, అప్పుడప్పుడు ఎట్లా అంటున్నాడు. సరే సహోదరులు చూసి పాపం యవనస్తుడు, ఇక పెళ్ళి కూడా కాలేదు, ఇంత బాగా వాక్యం చెప్తున్నాడు, ఏమి జబ్బో, నరాల జబ్బు, ఇలాగ జబ్బెగరేస్తున్నాడని అనుకుంటున్నారట అక్కలంతా. అనుకుని ఆ అబ్బాయి వచ్చే భోజనం చేసి వెళ్ళిపోయినాడు అబ్బాయి. ఈ సిస్టర్స్ అంతా మాట్లాడుకున్న పాప యవనస్తుడు ఇలాంటి జబ్బు వచ్చింది ఏంటో అనుకుంటుంటే బ్రదర్స్ వచ్చారట. ఏంటమ్మా ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? అదేనండి వాక్యం చెప్పిన పిల్లగాడు గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నారంటే, ఎంత బాగా వాక్యం చెప్పాడండి, కానీ అప్పుడప్పుడు ఇలా జబ్బెగరాస్తున్నాడు, పాపం నరాల బలహీనత ఏమో, ఏం జబ్బో అని బాధపడుతున్నాం అన్నారట. ఓసి పిచ్చక్కల్లారా, మీరు ఈ అబ్బాయి జబ్బెగరేయడం చూశాడా? మన పెద్దన్నయ్య కూడా, స్వామన్నయ్య కూడా ఎగరేస్తాడు జబ్బ, అన్న కూడా జబ్బెగరేస్తాడా? మేము ఎప్పుడూ చూడలేదే అన్నారట. కావాలంటే వచ్చేది వరకు గమనించండి అన్నారు ఈ బ్రదర్స్ అంతా. ఇక అమ్మలక్కలకేమో ఒకటే ఉబలాటం, ఆదివారం ఇప్పుడు వచ్చుద్దా అని. వాక్యం వినడానికి కాదు ఉబలాటం, చెప్పండి ఏం చూడడానికి? జబ్బ చూడడానికి. సరే బ్రదర్ గారు వచ్చారు, స్వామి బ్రదర్ వాక్యం చెప్పడానికి. ఈయన కూడా వాక్యం చెప్తూ ఇలా చిన్నగా ఎగరేస్తున్నాడట. అవును బ్రదర్ చెప్పిందే రైట్, మనం ఇన్నాళ్ళు గమనించలేదు అనుకున్న తర్వాత సరే మొత్తానికి ఈయన కూడా భోజనం పెట్టి, అన్న కిందటి ఆదివారం వాక్యం చెప్పడానికి వచ్చిన పిల్లాడు ఎంత బాగా వాక్యం చెప్పాడో కానీ అప్పుడప్పుడు ఇలా భుజం ఎగరేస్తుంటే మేము చాలా బాధపడ్డాం. బ్రదర్స్ ఏమో చెప్పారు ఆ పిల్లాడు ఎగరేయడమే కాదు మీరు ఎగరేస్తారని ఈరోజు బాగా గమనించాము ఈ ఆదివారం మిమ్మల్ని. మీరు జబ్బు ఎగరేస్తున్నారు, మాకు తెలియక అడుగుతాం, ఆడెందుకు ఎగరేస్తున్నాడు, మీరెందుకు ఎగరేస్తున్నారు చెప్పండి మాకన్నా. అమ్మ వాడు ఎందుకు ఎగరేస్తున్నాడో తెలియదు కానీ నేనెందుకు ఎగరేస్తున్నానో నాకు బాగా తెలుసు అన్నాడట. ఎందుకన్నా అంటే, నేను సేవకు రాకమునుపు సిటీ బస్సులో కండక్టర్గా పనిచేసేవాడిని, టిక్కెట్లు కొడుతుంటే సంచెల జారిపోతే ఇలా ఎగరేసుకోవడం అలవాటైపోయి, సిటీ బస్సులో బ్యాగ్ జారిపోతుంటే ఇలా ఎగరేసుకోవడం అలవాటైపోయింది. ఇప్పుడు వాక్యం చెప్తూ అప్పుడప్పుడు నా తెలియకుండా జబ్బలు వేసిపోతూ ఉంటుంది అన్నాడట. అమ్మ అర్థమైందా? పిల్లగాడు ఏం చేస్తున్నాడు? అనుకరిస్తున్నాడు, ఇమిటేట్ చేస్తున్నాడు. అది మంచిది కాదు. నేను కొంతమందిని చూస్తుంటాను, ఎవరో ఎలాగో ప్రార్థన చేశారని అచ్చుదించేద్దాం అనుకుంటారు. అలాగా వాళ్ళలా ప్రార్థన చేయడానికి వాళ్ళ విశ్వాసము, వాళ్ళ యొక్క ఏమండి విశ్వాస పరిణితి ఏదో ఉంటుంది. మనకంత విశ్వాసం లేదో సమర్పణ ఉండదు కానీ యాజిటీజ్గా దించేద్దామని ప్రయత్నం చేసేస్తుంటాం మనం. ఇదే మాయిదా రోగం అంటే. లోపల విశ్వాసం లేదు, బయటికి పనిచేస్తున్నావు, అది నిర్జీవ క్రియ. దేవుడు నిన్ను జీవించే జనముగా చేస్తే నువ్వు నిర్జీవ క్రియ ఎట్లా చేస్తావు? ఇంకొక విషయం చెప్తాను, ఇంకా మీకు అర్థమవుతుంది. మనం కానుక వేస్తున్నాం, ఎలా వేయమన్నాడు కానుక? పాట కూడా ఉంటుంది,
సంతోషముగా నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించునని పాడతారు మా నాన్నలు. కానీ కానుకేసినప్పుడు లోపల ఏమి ఉండాలి చెప్పండి అమ్మ, ఏముండాలి? సంతోషం ఉండాలి. మరి సంతోషంతోనే కానుకేస్తున్నాం. దశంభాగం 1000 ఉన్నప్పుడు 100 దేశాలు బాధ లేదు, కానీ ఇప్పుడు 10,000కి 1000 వెయ్యాల్సి వస్తుంది, గుండె జారిపోతుంది. కానీ వెయ్యకపోతే వీళ్ళు ప్రసంగంలో ఏపుకు తింటారు కదా అన్నయ్య అని ఊసురోమని వేస్తారా 1000 రూపాయలు. ఒక ఆయన ఏమన్నాడో తెలుసా, నువ్వు కానుక వేసినప్పుడు నీ హృదయంలో సంతోషం లేకపోతే అది కానుక డబ్బాలో వేయటం కంటే నీ టాయిలెట్ బేసిన్లో వేసి ఫ్లష్ అవుట్ చెయ్యి. నువ్వు కానుక వేసినప్పుడు నీ లోపల సంతోషం లేకపోతే ఆ కానుకను తీసి నీ టాయిలెట్ బిన్లో వేసి నీళ్ళు కొట్టేసి లోపల పంపించాయా డబ్బులు అన్నాడు. అంటే అర్థమేంటో తెలుసా, జీవము గల దేవుని మందిరములో దేవుని కార్యాలు జరగడం కొరకు నువ్వు ఇచ్చే కానుక సమర్పణ అది జీవముతో కూడింది కావాలి. లోపల సంతోషం ఉండాలి, బయటికి కానుక వేయాలి. లోపల విశ్వాసం ఉండాలి, బయటికి పని కనబడాలి. ఎందుకంటే మనం ఎవరం మాట్లాడినా పర్వాలేదు, మనం ఎవరం జీవించే లివింగ్ పీపుల్, మనం జీవించే జనం. బాబు రూబేనీలు, మీ నాన్న యాకోబు చెప్పినప్పుడు మీరు వేరే సంగతి, కానీ ఇప్పుడు 40 సంవత్సరాలు నాతో ఈ ఆధ్యాత్మిక యాత్ర చేసిన తర్వాత నేను గమనిస్తున్నాను మిమ్మల్ని. దేవుడు కూడా చెప్పమంటున్నాడు, నేను చచ్చే ముందు చెప్తున్నాను మీకు ఆ మాట, మీరు జీవించే జనం. స్తోత్రం చెల్లించి పక్కకి వెళ్ళండి. బాబు యోధావారం రండి నాయన. ఇక్కడ ఉన్నారా లేదా? మేము యోధావారం కామన్నట్టు చూస్తున్నారు. అవునులేండి, కారు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ యోధావారి చోట్లోకి వచ్చి మనం మోసే ముందు నిలబడినట్టుగా నిలబడదాం. రైట్. ఇప్పుడు యోధావారిని పిలిచి ఆయన ఇలాగ అంటున్నాడు, చదువుతున్నాను చూడండి. ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 7వ వచనం. యోధా గూర్చి అతడిట్లనెను, యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము అన్నాడు. మిగిలిన వచనాలు ఉన్నాయి, మీరు చదువుకోండి. ఒక్కొక్క ఐడియాగా చెప్పగలుగుతాను గనక ఒక చిన్న తలంపు చెప్తాను. యోధాను గూర్చి అతడు ఇట్లా, నేను యోధా మనం విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము అని రాసి ఉంది. బాబా యోధావారులారా, మీరు ఎవరో తెలుసా? మీరు ప్రేయింగ్ పీపుల్, ప్రార్థించే జనమర్రా మీరు. మీ మనవిని దేవుడు ఆలకిస్తాడు, మీ ప్రజల యొద్దకు మిమ్మల్ని చేరుస్తాడు. మీరు ప్రార్థించే జనం. బైబిల్లో కూడా మీరు గమనించండి, యోధా గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు భలే ప్రార్థనాపరుడు మిగిలిన గోత్రాలతో పోలిస్తే. నాతో ఉన్నారమ్మా, మీరంతా అర్థమవుతుందా? దావీదు ఏ గోత్రానికి చెందినవాడు? యోధా. ఆసా ఏ గోత్రానికి చెందినవాడు? మాట్లాడరే, యోధా. యెహోషాపాతు ఏ గోత్రానికి చెందినవాడు? యోధా. హిజ్కియా ఏ గోత్రానికి చెందినవాడు? మాట్లాడరేమమ్మా, యోధా. ఎబ్బేజ్ ఏ గోత్రానికి చెందినవాడు? యోధా. యేసుప్రభు ఏ గోత్రానికి చెందినవాడు? యోధా గోత్రంలో ప్రతి వాళ్ళు ప్రార్థించే మనుషులే. వాళ్ళకి ప్రవచనంలో చెప్తున్నాడు, బాబు యోధావారులారా మీరు ప్రార్థించే జనం అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా వినండి, ఆ రోజు యోధావారు ప్రార్థించే జనం వినండి. ఇలా అన్నాడు మోషే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడున్నాడు అన్నాడు. ఈ రోజున అదే మాట మనతో చెప్తున్నాడు, ఓ విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడున్నాడు. కాబట్టి మీరు ఎవరో తెలుసా? ప్రార్థించే జనం. రూబేనీయుల్లో మనం చూసుకుంటే మనం జీవించే జనం, యోధావారితో మనం చూసుకుంటే మనం ప్రార్థించే జనం. మరి మీ ప్రాంతాల సంగతి నాకు తెలియదు, కానీ మా ప్రాంతాల్లో క్రైస్తవులు ఎవరైనా కార్యక్రమాలు చేసుకుంటే క్రైస్తవులు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటే అన్యులు ఏమంటారో చెప్పనా మీకు? ఒరే వాళ్ళ ప్రార్థనలు రా, వాళ్ళ పెళ్లి ప్రార్థన పెళ్లి అంటారు. అమ్మా ఏమంటారు వాళ్ళు? ప్రార్థన పెళ్లి, వాళ్ళ ప్రార్థనలు అంటారు. నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది, ప్రార్థించే జనమైన మనం మేము ప్రార్థనలు అనుకోవడం రావట్లేదు, కానీ మనం చూసిన బయట వాళ్ళు అంటున్నారు వీళ్ళు ప్రార్థనలండి, వాళ్ళు ఏది చేసుకున్నా ప్రార్థనతోనే చేస్తారు, వాళ్ళ పెళ్లి కూడా ప్రార్థనా పెళ్ళి, వాళ్ళ గృహప్రతిష్ఠ ప్రార్థన గృహప్రతిష్ఠే అని అన్యులు చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, వినండి. మనం ప్రార్థించే జనమైతే వినండి, వ్యక్తులు కానీ, కుటుంబంగా కానీ, సంఘముగా కానీ, సమాజంగా కానీ మనకి బయట నుంచి సమస్యలు వస్తాయి, లోపల కూడా సమస్యలు వస్తాయి. అలాంటి సమయాల్లో ప్రార్థించే జనముగా ప్రార్థనకు అప్పగించుకోవడం మనకు వచ్చిన అసలు మన ప్రార్థన వినే దేవుడు ఆయన ఎట్లా వింటాడో తెలిస్తే ప్రార్థించే జనం ప్రార్థనకు అప్పగించుకోవడం మనకు వస్తుంది. ఒక మంచి వచనం చూపిస్తాను, అండర్లైన్ చేయండి బైబిల్లో. ఇది మంచి ప్రామిస్ కూడాను. యెషయా గ్రంథం 60 తెరవండి ఒకసారి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. యెషయా 65:24 ఏమి రాస్తుంది? వారికి ఎలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ప్రార్థించే జనమైన మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించేవాడు ఎట్లాంటి వాడనంటే, అమ్మ వింటున్నారా మీరు? వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చేవాడట. వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చేవాడట. అది ఎట్లా అండి? ఈరోజు మనకు ఒక 400 రూపాయలు అవసరమైంది. ప్రభువా, నేను 400 రూపాయలు అవసరంలో ఉన్నాను, సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాం. సడన్గా మన ఇంటి ముందుకు వచ్చి పోస్ట్ మ్యాన్, సార్ మనీ ఆర్డర్ వచ్చింది అన్నాడు అనుకోండి. సరే, సంతకం పెట్టాం, తీసుకున్నాం, 400 రూపాయలే. ఎప్పుడు అడిగావు 400 రూపాయలు కావాలని? మాట్లాడండి. ఈరోజు ఉదయం అవసరం పడి ఇప్పుడు ప్రార్థన చేసావు. నీకు మనీ ఆర్డర్ ఎప్పుడు పంపితే వస్తుంది? ఇప్పుడు పంపితే వస్తుందా అమ్మా? ఎప్పుడు పంపితే వస్తుంది? ఒక 3 రోజుల ముందైనా వాళ్ళు అక్కడ మనీ ఆర్డర్ కట్టి ఉండాలి. అక్కడ మనీ ఆర్డర్ 3 రోజుల కిందట కడితే ఈరోజు నీకు కావలసిన 400 రూపాయలు వచ్చింది. నువ్వు వేడుకొనక మునుపు ఉత్తరం ఇవ్వడం అంటే ఇలాగే ఉంటుంది, మనీ ఆర్డర్ రావడం అలా ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను మినిస్ట్రీకి వచ్చిన మొదట్లో ఫ్యామిలీస్ మీద దేవుడు భారం ఉంచితే సేవకు వచ్చిన మొట్టమొదటి కూడిక కుటుంబాల కొరకు పెట్టాను. ఇక్కడ జనగామ నుంచి, వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి, నేను ప్రాంతాలు ఉద్యోగాలు చేశాను కనుక ఇక్కడ తెలిసిన ఫ్యామిలీస్ను ఇన్వైట్ చేశాను. నేను చాలామంది వచ్చేస్తున్నారు. జనవరి నెల భయంకరమైన చలి మా ప్రాంతం ఉన్నప్పుడు కొంచెం ఒరిస్సా బార్డర్లో ఏజెన్సీ ప్రాంతంలో రిట్రీట్ పెట్టాం ఫ్యామిలీస్ కొరకు. మరి ఇంతమంది వస్తున్నప్పుడు వాష్రూమ్స్ ఉండాలి, నిద్రపోయేదానికి గదులు ఉండాలి. కాబట్టి అక్కడ కొత్తగా కట్టిన ఒక హాస్టల్ ఉంటే వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఇట్లా మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం, మా పెర్మిషన్ ఇస్తారా? పొంగల్ హాలిడేస్ కదంటే, దానికేముంది స్వామి గారు, పెట్టుకోండి అన్నాడు. మేమేమో బ్రోచర్స్ ప్రింట్ చేశాము, ఇన్విటేషన్స్ పంపించాము. ఇవ్వండి, నా లెక్క ప్రకారం 112 కుటుంబాలు వస్తున్నాయి. 112 కుటుంబాలంటే భార్య భర్తలు కలిపితే వీళ్ళే 224 అవుతున్నారు. మళ్ళీ వాళ్ళ పిల్లల కొరకు ఒక మీటింగ్ జరగాలి ఒక దగ్గర. వీళ్ళందరికీ రూములు ఇవ్వాలి, వీళ్ళందరికీ వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలి, టాయిలెట్ ఏర్పాటు చేయాలి. హాస్టల్ అయితే గొడవ లేదని మొత్తం హాస్టల్లో పెట్టాం కదా, నిబ్బరంగా ఉండి 12వ తారీఖు సాయంత్రం నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 11వ తారీఖు ఉదయాన్నే నేను పంపించాను, బాబు వెళ్ళి మీరు తాళా తీసుకోండి వార్డెన్ గారి దగ్గర, పిల్లలు సెలవులకు వెళ్ళిపోయారుగా, అన్నీ శుభ్రం చేద్దాం, రేపు ఈవినింగ్ నుంచి డెలిగేట్స్ వచ్చేస్తారని పంపిస్తే వార్డెన్ అంటాడు, ఇవ్వడానికి అవ్వదండి అన్నాడు. ఎందుకనంటే నాకప్పుడే కొన్ని బెదిరింపులు వచ్చాయి, క్రైస్తవుల మీటింగ్కి ఎట్లా ఇస్తారు మీరు హాస్టల్ అని బెదిరింపులు వచ్చి ఇవ్వలేనన్నాడు. వీళ్ళు వచ్చి మళ్ళీ నాతో చెప్తే నేను వెళ్ళి, మేషారు ఇదేంటి మీరు ఇవ్వనంటే ఎట్లా అండి, మేమందరూ చెప్పేసుకున్నాం వచ్చేస్తున్నారు, అసలు ఇక్కడేమి హోటల్స్ లేవు, కళ్యాణ మండపాలు లేవు, ఫంక్షన్ హాల్స్ లేవు, పోనీ ఎక్కడ పెట్టుకుంటాం మేషారు, ఇప్పుడు నో అంటే ఎట్లా అండి, బయలుదేరిపోయారు అప్పుడే ట్రైన్లో చాలామంది. ఏమోనండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇవ్వడానికి అవ్వదన్నాడు. సరే భూస్రోమంటూ నేను ఆ ఊరు నుంచి శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ రావడానికి ఒక 40 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి అనిల్ చంద్ర పునేట అని కలెక్టర్ గారు ఉండేవాళ్ళు, ఆయనకు దరఖాస్తు రాసి ఇచ్చాను. సార్ ఇదండి అనంటే, ఇంత చిన్నదానికి నా వరకు వచ్చారేంటండి, ఆ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ మా రత్నమ్మ గారు ఉంటారు, వెళ్ళండి అన్నాడు. సరే ఏదైనా రాయండి వెళ్తానంటే, రాయనక్కర్లేదు మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. నేను రత్నమ్మ మేడం దగ్గరికి వెళ్ళగానే భలే సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ అక్క మనక్కే,
అంటే అర్థమై ఉంటుంది మీకు, క్రిస్టియన్ అన్నమాట. ఇక పని అయిపోయింది అనుకున్నాను నేను. మేడం దగ్గరికి వెళ్ళి ఉత్తరం చూపించి, లెటర్ చూపించి, కలెక్టర్ గారు కూడా చెప్పారమ్మా మీ దగ్గరికి వెళ్ళమన్నారు, అందుకు వచ్చానంటే, అమ్మో నేను పెర్మిషన్ ఇవ్వాలా? అసలే అక్కడ గొట్టా బ్యారేజ్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళతో గొడవలు ఉన్నాయి, మళ్ళీ మీకు ఇచ్చానంటే నా ఉద్యోగానికి ఇబ్బంది, నేను క్రిస్టియన్ కాబట్టి ఇచ్చానంటారు, నేను ఇవ్వలేనండి అందావిడ. పని అయిపోయింది అనుకుంటే అసలు అవ్వలేదు. ఇక ఏం చేయాలి ఇప్పుడు? ఆమె కంట్రోల్లో ఉంటుంది కనుక ఆమె దగ్గరికి వెళ్తే నువ్వు అనింది. కలెక్టర్ గారు ఏమో అవ్వదని చెప్పినారు. ఏమంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఫీల్డ్లోనికి. ఇక చేసేదో ఊసురోమని వచ్చానండి సాయంత్రానికి. మన వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, ఏమైంది అని. వెన్యూ దొరకలేదు ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవడానికి. తమ్ముళ్ళు వింటున్నారా ఈ మాట? ఏమైందనంటే ఏమి అవ్వలేదు అంటే, మరి ఏం చేద్దామన్నా వచ్చేస్తారు రేపు ఉదయానికే జనం అంటే, సరే ప్రార్థన చేద్దామని అందరము ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరం పక్కనే కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన అయింది. ప్రార్థించే వంతు నాకు రాగానే నేను ప్రార్థన చేయబోతుంటే ఒక పాట మనసులో జ్ఞాపకం వస్తుంది. స్వచ్ఛంద సియోనువాసి సర్వాధికారైన పాట మనసులో జ్ఞాపకం వచ్చేస్తుంది. అందులో చరణం ఉంటుంది, ఎత్తడి తలుపులను పగలగొట్టదను, ఇనప గడియలను విరగొట్టదనని. ఆ మాట ఎత్తి ప్రార్థన చేస్తున్న, ప్రభువా హాస్టల్ తలుపులు పగలగొట్టైనా ఇవ్వు, విరగొట్టైనా ఇవ్వు. నాతో కూర్చున్న వాళ్ళ అన్న దిమాగ్ ఖరాబ్ అయి ఉంటుంది అనుకుంటున్నారు. హాస్టల్ తలుపులు పగలగొట్టేమంటాడేంటండి, విరగొట్టేమంటాడేంటి, అన్నకేమైనా మతి భ్రమించిందా అనుకున్నారట. కానీ నాకేదో అనిపిస్తుంది, దేవుడు ఆ బైబిల్లోని వచనాన్ని జ్ఞాపకం చేసి ఆ పాటను జ్ఞాపకం చేశాడు, ఏదో జరుగుద్దని. బాబా ఎవరి పనులకు వారు వెళ్ళిపోండి, దేవుడు ఏదో చేయబోతున్నాడు, మీటింగ్ జరుగుద్ది అన్నాను. ఎవరి పని మీద వెళ్ళారు కానీ అందరికి అనుమానమే. వాళ్ళకి అనుమానం ఏంటి, నాకు లోపల అనుమానం దొలిచేస్తుంది. కానీ దేవుడేదో చేస్తాడని ఆ వాక్యం జ్ఞాపకం వచ్చింది కదా, ఆ పాట జ్ఞాపకం వచ్చింది. దేవుడేదో చేయబోతున్నాడని విశ్వాసం ఎక్కడో ఆ చిన్నది చిగురిస్తూ ఉంది. నేను ప్రభుని స్తుతిస్తున్న, ప్రభా నువ్వేదో చేయబోతున్నావని. ఈలోగా చిన్నయ్య అని ఒక ఆయన కాంగ్రెస్ లీడర్, పెద్ద ఆయన లాల్చీలో 2 జోబులు పెట్టుకొని ఇట్లా ఎదురొస్తున్నాడు. ఏమండి స్వామి గారు, ఏమైంది, మీరు మీటింగ్ పెట్టుకున్నారు కదా, ఏమైనాయి అన్నాడు. పనులంటే అన్నాను, సార్ అన్నీ అయిపోయినాయి కానీ వెన్యూ దొరకలేదండి, వార్డెన్ గారు తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడండి అంటే చిన్న నవ్వు నవ్వి, వార్డెన ఆడిచ్చేది ఏంటండి, తలుపుల పగలగొట్టి నేను ఇస్తానండి అన్నాడు. మేము ఏం ప్రార్థన చేసాం, ఆ మాటలు వస్తున్నాయి ఎదురుగా. తలుపులు పగలగొట్టి నేను ఇస్తానండి అన్నాడు. అదేం చిన్నయ్య గారు, గవర్నమెంట్ హాస్టల్ కదండి, పగలగొట్టి ఎట్లా ఇస్తారండి మీరు అంటే ఆయన నవ్వుతుంటున్నారు. ఏమండి స్వామి గారు పిచ్చి మాటలు, నేనే కదా ఈ హాస్టల్ కట్టిన కాంట్రాక్టర్ని, గవర్నమెంట్ ఏమీ నాకు లావాదేవీలు తేల్చలేదు. ఈ జనవరి మాసం పిల్లలు ఎవడి చలితో బాధపడతారు, డిసెంబర్లోనే హాస్టల్లోకి వచ్చి ఉండండి అన్నాను. కానీ ఇంకా నా కంట్రోల్లో ఉందండి హాస్టలు. మనకేమో లోపలేదో సంతోషం వచ్చేస్తూ ఉంది. అలాగా చిన్నయ్య గారు అన్నాను. నేను మధ్యాహ్నం 12 గంటలకి నేను కొత్తూరు బ్యాంకులో ఉన్నానండి, వార్డెన్ కనబడ్డాడు. ఏమండి మేషారు వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటారట, తాళాలు ఇచ్చారని అడిగాను, ఇవ్వడానికి అవ్వదన్నాడు. ఎందుకు అవ్వదండి, నా హాస్టల్ ఇంకా నేను బోల్డని పనులు ముగించాలి, ముందు తాళాలు ఇవ్వండి అని నేను 12 గంటలకే తాళాలు తీసుకున్నాను. ఇదిగోండి తాళాలని ఇచ్చాడు. మేము ప్రార్థన చేసింది ఎప్పుడు, సాయంత్రం 6 గంటలకి. మా తాళాలు ఎప్పుడు రెడీ అయినాయి, మధ్యాహ్నం 12 గంటలకి. మేము వేడుకోవడం ముందు అయ్యిందా, ఆయన జవాబు ఇవ్వడం ముందు అయ్యిందా చెప్పండి నాకు. అది వారు వేడుకొనక మునుపు ఉత్తరం ఇచ్చేదను అనే మాట. మన మనవులు ఆలకించు దేవుడు, మన వేడుకొనక మునుపు ఉత్తరం ఇచ్చేవాడు, మన మనవి చేయుచుండగా ఆలకించువాడు. పేతురు చెరసాలలో బంధించబడ్డాడు, వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పేతురు వచ్చి తలుపు కొడుతున్నాడు. వేడుకొనక మునుపు ఉత్తరం ఇచ్చేవాడు, వారు మనవి చేయుచుండగా ఆలకించేవాడు. అటువంటి దేవుణ్ణి మనం విశ్వసించాము. కానీ మనల్ని దేవుడు ప్రార్థించే జనమని పిలుస్తుంటే ప్రార్థనకు అప్పగించుకోవడం మనకు చేతనవడం లేదు. ఇది మన సమస్య. బాబు యోధావారు, మీరు ప్రార్థించే జనముగా దేవుడు చేసి అలా చేయటం మీ ఆధిక్యతే, కానీ ప్రార్థనకు అప్పగించుకోవడం మీ బాధ్యత. ప్రార్థనకు అలా అప్పగించుకోవడం మీ బాధ్యత. కనుక ఈరోజు ఇక్కడ కూర్చున్న మనతో దేవుడు అంటున్నాడు, ఓ విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవడు, నువ్వు ప్రార్థించే జనము అన్నాడు. మరి ప్రార్థనకు అప్పగించుకోవాలిగా మనం.
ఇది రెండో సంగతి. బాబు యోధాబారు కొంచెం పక్కకి వెళ్ళండి, బాబు లేవీలు కొంచెం ముందుకు రండి. మనమంతా మైదానంలో ఉన్నాం, మోసే ముందు అనుకోండి మీరు. ఏమండి, వాస్తవ దృశ్యంలోకి వెళ్ళి దూరండి, విషయం అర్థమవుతుంది. సరే, ఇప్పుడు లేవీలు వచ్చారు. లేవీలతో ఏమంటున్నాడు ఈయన? చదువుతున్నాను చూడండి. ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం మీ కొరగా చదువుతున్నాను చూడండి మిత్రులారా. 8వ వచనం. లేవీని గూర్చి ఇట్లనెను, నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు అన్నాడు. ఏమిటి ఈ మాటలు? ఊరీము తుమ్మీము ఏంటి అని అంటే, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క తీర్పులు దేవుని ప్రజలకు తెలియచెప్పడానికి దేవుని సన్నిధిలో లేవీయులు ఊరీము తుమ్మీము వేసి దేవుని చిత్తాన్ని వారు తెలుసుకుంటారు. అది తెలిసినటువంటి ప్రజలను ఏమంటామంటే వెలిగించబడిన ప్రజలు అని అంటారు. బాబు లేవీయులారా, దేవుడు మీకు ఊరీము తుమ్మీము ఇచ్చి దీవించాడు. ఇది మీ ఆధిక్యత. మీరెవరో తెలుసా? మీరు వెలిగించబడిన ప్రజలు. మీకు దేవుని చిత్తాలు తెలుస్తాయి, దేవుని కార్యాలు తెలుస్తాయి, దేవుని ప్రణాళికలు తెలుస్తాయి, దేవుని యొక్క మనసు మీకు తెలుస్తుంది. కనుక మీరెవరో తెలుసా? కనువిప్పు నొందిన ప్రజలు మీరు. యు ఆర్ ఎన్లైటెన్ పీపుల్. మీరు వెలిగించబడిన ప్రజలు మీరు. క్రీస్తునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆ రోజున లేవీయులు కనువిప్పు నొందిన ప్రజలు. మరి మనమెవరు? చూపిస్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఇలా ఉంది. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున అన్నాడు. మీరు ఎన్లైటెన్ పీపుల్, మీరు వెలిగించబడిన వారు. మీరు మనం వెలిగించబడ్డాము కాబట్టి మనం వివేచించాలి కదా, మరి అంతే కదా తమ్ముడు? మనం వెలిగించబడిన ప్రజలం కనుక మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి మనము వివేచించాలిగా. మరి ఏది పడితే అదే నిజమనుకుంటే ఎట్లా? ఏది పడితే అదే సత్యం అనుకుంటే ఎట్లా? ఏది పడితే అదే మేలు అనుకుంటే ఎట్లా? వివేచించాలి. దేవుడు ఆయన మనల్ని కనువిప్పును కలిగించి మన మనోనేత్రాన్ని వెలిగించిన కారణం చేత మనం వివేచించాలి. ఈ రోజున ఆ డిజర్నింగ్, ఆ వివేచన కోల్పోయిన కారణం చేతనే ఈ రోజున క్రైస్తవ సంఘం అతాకుతలమైపోతుంది. ఏది సరైన బోధో ఏది దుర్బోధో తెలియనంతగా ప్రబలిపోయినాయి భిన్నమైన బోధలు. ఎవరు సరైన బోధకుడో ఎవరు సరైన బోధకుడు కాదో ఎరగక మనం మభ్యపడిపోతున్నాం. చివరకు మనల్ని ఎట్లా అంటున్నారో చెప్పనా? ఇవన్నీ వద్దండి, మేము వివేచించలేమండి, అట్లా ఆలోచించలేమండి, కానీ ఏదైనా వాక్యమేనండి మాకు. ఏంటమ్మా? పర్లే చెప్పండి. ఏదైనా వాక్యమే, ఎవడైనా మాకు సేవకుడే. ఇలాగా ఒక రాజీ పడే మాటల్లోని క్రైస్తవ సంఘం వెళ్ళిపోయింది ఈ రోజున. ఏదైనా వాక్యమే కదా నీకు, అయితే ఇలా చెప్తాను, ఏవైనా పాలే కదా, జిల్లేడు పాలు తాగరాదు? జిల్లేడు పాలు తెల్లగా ఉండవా? తాగొచ్చుగా. మరి అక్కడే వివేచిస్తావు. ఎవడైనా బోధకుడేనండి అంటావు. ఒరే బాబు, అతని జీవితం బాగులేదు, అతని దగ్గర వచ్చే బోధ కలుషితం అవుతుంది, జాగ్రత్త అంటే వాడి జీవితం ఎట్లుంటే మాకెందుకండి? మేము ఏదైనా బోధే, ఎవడైనా మాకు సేవకుడే. అరే, కుష్ఠరోగుడి చేతిలో యాపిల్ పండు ఉంది, తీసుకొని తినరాదా? కుష్టు చేతులతో ఉన్నవాడి చేతిలో యాపిల్ పండు ఉంది, తీసుకొని తినరాదా? ఎట్లా తింటామండి? చీము రక్తంతో ఉందా చెయ్యి, అందులో తీసుకుని ఏం తింటామండి? యాపిల్ పండు మంచిదే, కానాడు చేతుల్లోనే ఎవడి కురుపులు, ఎవడి చీము రక్తం ఉంది, తినలేమండి. మరి ఏదైనా బోధ నీకు సరైనదైతే, ఒక వినండి, జీవితం సరిగా లేని వ్యక్తి దగ్గర ఏం తీసుకుంటామండి? అందుకనే వినండి, ప్రతి వాణిని వివేచించండి, ప్రతి బోధ వివేచించండి అన్నాడు. చదువుతాను చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. మొదటి మాట 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయమన్నాడు? పరీక్షించండి.
మరొక వచనం చూపిస్తాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, రాసుకోండి వచనాలన్నీ. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఒక మంచి మాట. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం నేను చదువుతున్నాను మిత్రులారా, గమనించండి ఈ చక్కని మాట. ఏమని రాసిందో తెలుసా? ఇక్కడ చదువుతున్నాను చూడండి ఈ మాట. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఇలా రాసి ఉంటుంది. మీ కొరకై ఆ మాట చదువుతున్నాను. 20-21 కలిసే ఉంది. ప్రవచించుటకు నిర్లక్ష్యము చెయ్యకుడి, సమస్తమును పరీక్షించి, చెప్పండమ్మా, మేలైన దానిని చేపట్టండి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి వివేచించండి. మీరు కనువిప్పు నొందిన జనం, మీరు వెలిగించబడిన జనం, మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వివేచించండి. ప్రతి వ్యక్తిని నమ్మొద్దు, ప్రతి బోధను నమ్మొద్దు, పరీక్షించండి. ఈ రోజున మనము ప్రియుల మనసును ఆలోచించే విషయంలో సోమరిగా మన మనసును ఉంచి కనువిప్పు అయితే పొందాము కానీ వివేచించలేక మోసగించబడుతున్నాం. మాకు విజయనగరంలో ఏమండి ఒక కుటుంబం ప్రియులారా చాలా మంచిగా భక్తి చేస్తున్నారు. మాకు విజయనగరంలో తోటపాలెంలో యెరూషలేం ప్రార్థన మందిరం అని ఉంటే అక్కడ పోయేవాళ్ళు వాళ్ళ ప్రార్థనకి. ఆ కుటుంబంలో ఆడపిల్లకు ఏమండి పెళ్లి చేసినారు. సుకుమార్ పట్నాయక్ అన్నయ్య అని మన దగ్గరకు వచ్చారుగా, 2-3 సార్లు వచ్చారు. అన్నయ్య పెళ్లి చేశారు. తీరా జరిగిందేంటి అని అంటే, అమ్మాయికి ఏమండి పెళ్లి చేసిన అబ్బాయి అక్కడే పార్వతీపురం అని కొంచెం ఏమండి రాయగడ దగ్గరలో అతను ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సోమవారం నుంచి శుక్రవారం అక్కడే ఉండి శనివారం వచ్చి భార్యతో ఉండి మళ్ళీ సోమవారం డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఒకడు వచ్చాడు వీళ్ళింటికి. ఏమన్నాడు తెలుసా? మీరు ఇంతవరకు విన్నది అది దేవుని వాక్యమే కాదు, మీ సేవకులు మజ్జికన్నం పెట్టారు, నేను పలావ పెడతానన్నాడు. ఆ ఇంటావిడ ఇంటాయన చెప్పాలి కదా, బాబు రోజు మజ్జికన్నమైన ఆరోగ్యంగా ఉంటాం కానీ రోజు పలావ పెడితే మాకు అనారోగ్యం వస్తుందని అనాలి కదా. వీళ్ళకేమో ఏదో పలావంట ఆయన బోధ. తర్వాత నెమ్మదిగా వినండి స్నేహితులారా, అసలు ఆ విశ్వాసంలో మీరు నేర్చుకున్న భక్తిలో మీరు విన్న వాక్యంలో జరిగిన పెళ్ళే కాదన్నాడు. ఇప్పుడు అబ్బాయి పార్వతీపురం నుంచి విజయనగరం వచ్చి, పాప రా నీతో కొంచెం మాట్లాడాలంటే ఆడివైపు చూస్తున్నది. వెళ్ళనా? ఈ అబ్బాయికి ముళ్ళు మండిపోతుంది. నేనే భర్తనా లేకపోతే వాడెవడు, వాడి పెర్మిషన్ ఏంటి? మేడ మీదకి రా కొద్దిసేపు ప్రార్థన చేసుకుని మాట్లాడుకుందామని పెనిమిటి పిలిస్తే వెళ్ళమంటారా అని అడుగుతుంది. చివరికి ఎక్కడికి వచ్చిందో తంటా చెప్పనా? వినండి ప్రియులారా, అబ్బాయితో నేను కాపురం చేయను, నాకు విడాకులకు. కారణం ఏంటమ్మా? కట్నం అడిగాడా, కానుకలు అడిగాడా, లేదా కాపురం చేయలేదా, నేను సరిగా చూసుకోలేదా, నేను ప్రేమించలేదా? నేను చెప్పను అంతే. మొత్తాన్ని నాకు ఏం కావాలా? విడాకులు కావాలి. నేను సుకుమార్ అని చెప్పాను, అన్న మీరే కదా పెళ్లి చేశారు, మీరు వెళ్ళండి అన్న, కొంచెం కూర్చొని మాట్లాడండి అని నేనేమో నసపెట్టాను. నసపెడితే మొత్తానికి సుకుమార్ గారు వెళ్ళి 2 గంటలు కూర్చున్నారు. తల్లితో చెప్పారు, పిల్లతో చెప్పారు, భర్త అడ్వకేట్ ఆయనతో చెప్పారు. మాకు వద్దండి కారణం ఏంటి చెప్పండి అంటే కారణం లేదట. వీళ్ళకి ఏమైందా రోగం అని ఆడవాళ్ళకి, దిక్కుమాల ఆడవాళ్ళు విడిపోవడానికి వేద కారణం ఉండాలి కదా నీ దగ్గర. కారణం చెప్పదట, కానీ నాకు విడాకులు కావాలట. ఏమిటి రోలుగాయితనం? ఏం పెంపకం పెరిగావు నువ్వు, బుద్ధి లేని ఆడదానివి? కారణం లేదట, కానీ నాకు విడాకులు కావాలట. సరే సుకుమార్ అని తమ్ముడు నేను చెప్పగలిగిన చెప్పాను కానీ నా వల్ల కాలేదు తమ్ముడు, ఇక వాళ్ళు విడిపోతారేమో తమ్ముడు, నాకు అలా అనిపించిందని అన్నాడు ఈయన. ఆ మాట విన్న కొద్ది రోజులకే తెలిసిన సమాచారం ఏంటో తెలుసా? విడిపోయారు వాళ్ళిద్దరు. ఆ అబ్బాయి మా ఇంటి వెనకాల ఉండేవాడు, టీచర్, పేద అబ్బాయి, కష్టపడి చదువుకున్నాడండి. ఎవడి టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు, రక్షించబడ్డాడండి. అన్ని రకాలైన ఆధ్యాత్మిక విలువలు ఉన్న కుర్రగాడు. ఆ కుర్రను వదులుకొని పిల్లకి గతి గోత్రం ఉంటుంది అనుకున్నాను నేను. తీరా ఏం జరిగిందో తెలుసా? వినండి. ఆ ఇంటికి వచ్చి కొత్త బోధకుడు కనబడడం లేదు, ఈ పిల్ల కనబడడం లేదు. రెక్కలు కట్టుకొని ఎగిరిపోయారు. వింటున్నారా లేదా? వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ పిల్ల ఇంటికి వస్తే తల్లిదండ్రులు పోల్చుకోలేకపోయారు. ఇంటి ముందుకు వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమైందమ్మానంటే ముంబైలో తన బతుకు అధ్వానం అయిపోయింది. పారిపోయి వచ్చింది ముంబై నుంచి.
వీడి ఇంటిలో దూరి ఏమండి ఆడాలని తల్లిని కూతురిని మభ్య పెడితే ఆ భర్త ఏమీ చెప్పుకోలేకపోతే చివరికి పిల్ల జీవితం అధ్వానమైపోయింది. నేను మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా? వెలిగించబడిన ప్రజలుగా చేశాడు కదా దేవుడు. ఆలోచించరా, వీడెవడు, ఏం చెప్తున్నాడు, అసలు నా జీవితానికి ప్రయోజనం కలిగించే వ్యక్తేనా అని ఆలోచించక ప్రియులారా లొంగిపోయింది కుటుంబం. చివరికి చిందరవందరైపోయింది. నేను మాట ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందనంటే, మనల్ని వెలిగించబడిన జనముగా చేశాడు కనుక మనం వివేచించాలి. ప్రతి మనిషిని మనం పరీక్షించాల్సిందే, ప్రతి బోధను మనం పరీక్షించాల్సిందే. లేకపోతే ప్రమాదాన్ని మనం కోరి తెచ్చుకున్న వాళ్ళమైపోతాం. అమ్మ వింటున్నారా? బాబు లేవీలారా, ఊరిముత్తు మేము మీ చేతిలో దేవుడు పెట్టాడు, మిమ్మల్ని వెలిగించబడిన జనముగా చేశాడు కనుక వివేచించండి. వెలిగించబడిన మీరు వివేచించరా? మేలేదో కీడేదో, తీపేదో చేదేదో, వెలుగేదో చీకటేదో మీరు వివేచించరా? మీరు ఈ రోజున దేవుని పిల్లలం మనం వివేచించకే చాలా ఇబ్బందులు మన జీవితాలకు తెచ్చేసుకుంటున్నాం. రండి, దేవుడు అంటున్నాడు, లేవీలారా మీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన మిమ్మును పోలినవాడు ఎవరు? పక్కకి వెళ్ళండి బాబు లేవీలు. కొంచెం నేను బెన్యామీనులతో మాట్లాడాలి. బాబు బెన్యామీలు కొంచెం ముందుకు రండి నాయన. బాబు రూబేనీలారా మీరు జీవించే జనము, యోధావారులారా మీరు ప్రార్థించే జనము, ఓ లేవీలారా మీరు వెలిగించబడిన జనము. ఇవన్నీ మనకే వర్తిస్తాయి. సరే, ఇప్పుడు పిలిచాడు బెన్యామీన్ని. వీళ్ళతో ఏమంటున్నాడో చూడండి, 12వ వచనం, ద్వితోపదేశకాండ 33:12. బెన్యామీను గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. బాబు బెన్యామీన్లారా మీ భాగ్యం ఎంత గొప్పది. మీరెవరో తెలుసా? మీరు కాపాడబడే జనం, ప్రొటెక్టెడ్ పీపుల్. మీరు ఎంత బాగా కాపాడబడతారంటే సురక్షితంగా నివసిస్తారు. దేవుడే మీకు ఆశ్రయమైపోతాడు. ఆయన భుజముల మధ్య నీవు నివసించే భాగ్యం నీకు దొరుకుతుంది. మీరు ఎవరో తెలుసా? మీరు కాపాడబడే జనం. అన్నదమ్ములారా, అక్కచెల్లులారా వినండి. ఆ రోజున బెన్యామీలు కాపాడబడే జనం. ఈరోజు మనము కూడా కాపాడబడే వీఆర్ ప్రొటెక్టెడ్ పీపుల్. ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని కీడులు, ఏమండి ఎంత దుష్టుడు చేసే ఎన్ని పనులు మన మీదకి వచ్చినా ఈరోజు ఇంకా మనం ఇలా ప్రభువులో భక్తి చేసుకుంటూ ఉండగలిగామంటే మన శక్తి సామర్థ్యాలు కాదు, ఆయన మన భద్రపరుస్తూ వస్తున్నాడు. అమ్మ వింటున్నారా? అప్పుడప్పుడు కొన్ని సంగతులు వింటే గుండె జారిపోతుంది. బురే, నేను అక్కడ ఉంటే ఈ పాటు చచ్చిపోయిందును కదా, దేవుడు ఎట్లా కాపాడినాడు నన్ను అనిపిస్తూ ఉంటుంది. అలాంటి బోల్డ్ అని సంగతులు నేను చెప్పగలను. ఒకసారి మా దగ్గర ఏమండి ఒక ఆయన సేవకుడుగా ఉన్నాడు, జాన్ మత్తయ్య అతని పేరు. ఏదో పేరు, కొండల్లో ఉండి సారా కాసుకుని ఉండేవాడు. రేడియోలో వచ్చిన వాక్యమైన మారుమనసి పొంది తర్వాత మా దగ్గరకు వచ్చి మాతో కలిసి సేవలో ఉండాడు జాన్ మత్తయ్య. నేనేమో ఒక ఊరికి వెళ్ళాలి, ఓ 2 కొండలు దాటి అవతల వెళ్ళాలి. నేను బండి మీద రెడీగా ఉంటే, అనయ్య నాకు అక్కడ చిన్న పని పడింది, నేను వెళ్ళి ఈరోజు ఆరాధన నడిపించి వస్తాను, మీరు వెళ్ళిపోతే మంచిది వెనక్కని నా బండి తీసుకొని ఆయన బండి ఎక్కిపోయాడు. ఆ ఒరిస్సా కొండల మీద నుంచి దిగారంట. ఏమంటే నా పని ముగించేద్దామని ఆ రోజు. వినండి, జాన్ మత్తయ్య ఎక్కాడు. ఎక్కిన తర్వాత వినండి ప్రియులారా, ఆయన బండి మీద వెళ్తుంటే బండి నెంబర్ చూసి నేనే పైన ఉన్నానని, నా సంగతి ఏంటో తెలియని మనుషులు బండి నెంబర్ చూసి జాన్ మత్తయ్యని కిందన పడగొట్టి ఈ రెండిట్లో నుంచి ఫోక్స్ పుల్లలతో పొడి చేశారు. ఈ 2 చచ్చిపోలేదు. ఆ పొలాల్లో పనిచేసే వాళ్ళు పరుగున వచ్చారు. నేను అనుకున్నారట ఈ జాన్ మత్తయ్య ఇక్కడి నుంచి రక్తం కారిపోతుంటే పారిపోయారు వాళ్ళు. ఎవడు పొడిచిన వాళ్ళు చంపేద్దామని అనుకున్నారట. దేవుడు నా స్థానంలో జాన్ మత్తయ్య ఉన్నాడు. ఇక్కడ 2 కన్నాలు పడిపోయినాయి. పాతపట్నంలో హాస్పిటల్లో జాయిన్ చేస్తే కొద్ది రోజు నయమైంది, కానీ వాయిస్ దెబ్బతినింది. సేవకుడు మాటే కదా మాకు బలం, మేము మాట్లాడలేకపోతే ఇంకేం సేవ చేస్తాం. కొద్ది రోజులు అట్లా ఉండి అతని వయసు కూడా కొంచెం పెరిగినవాడు కనుక బలహీనమైన తర్వాత చనిపోయినాడు. కానీ వాస్తవంగా నేను అక్కడ ఉండాలి. అలాంటి సంఘటనలు చాలా దుర్లున్నాయి నా జీవితంలో. అందుకనే ఏమండి సీఏ గారు అన్నారు, మీ బండి మీద ఏసే వాక్యాలు రాసుకొని ఉండకండి మీ కార్ల మీద అన్నాడు. ఏమండి మనమేమో ఏసే వాక్యాలు రాస్తాం,
కదండి. రాయొద్దు అన్నాడు సిఐ, రాయొద్దు, మీరు ప్రమాదం ఉంది మీకు. మీరు పోతున్నప్పుడు మీరు ఏదో అందరూ 10 మంది చెప్పి ఎక్కడి నుంచి నేను అక్కడికి ఇలా వెళ్తున్నాను గొప్పలు చెప్పుకొని వెళ్ళకండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో కూడా సైలెంట్గా పోండి అన్నాడు. ఈ విషయం ఎందుకు జరిగిందనంటే ఈవిడ ప్రమాదం ఉంది, చాలాసార్లు మరణపు అంచుల వరకు పోయినట్టుగా ఉంటుంది, కానీ దేవుడు అద్భుతంగా కాపాడుతూ ఉంటాడు. ఒక విషయం చెప్తాను, దేవుని చేత కాపాడబడే ప్రజలు వినండి, దేవుణ్ణి గణపరిచే సాక్షులు ఉండాలి, మన రెస్పాన్సిబిలిటీ. అగ్నిలోంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు, కాపాడాడు కదండి. నెబుకద్నెజరు ముందు ఎంత గొప్ప సాక్షులైనారు, అతని వల్ల దేవుడు ఎలా గణపరచబడ్డాడు. అమ్మ ఆలకిస్తున్నారా మీరు? సింహాల బోన్లోంచి కాపాడబడ్డాడు దానియేలు. బయటకు వచ్చిన తర్వాత ఎంత గొప్ప సాక్ష్యం ప్రబలిపోయింది. చెరసాల్లోంచి బయటకు వచ్చినారు పౌలు శీలలు, ఎంత గొప్ప సాక్ష్యం ప్రబలిపోయింది. హేరోదు జైల్లో పెట్టించాడు, బయటకు వచ్చాడు పేతురు, ఎంత గొప్పగా సాక్ష్యం ప్రబలిపోయింది. నాకు అర్థమైన విషయం ఏంటనంటే దేవుని చేత కాపాడబడే దేవుని జనం దేవుని మహిమ తెచ్చేలాగా సాక్షులుగా బతకడమే వాళ్ళ బాధ్యత. ఇంకా బతకపోతే నువ్వు ఎందుకు సాక్షిగా? అక్కడే చచ్చుండేదానివి, అక్కడే చచ్చుండేవాడివి. దేవుడు అద్భుతంగా నిన్ను ప్రొటెక్ట్ చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి. పోనీ అంతెందుకండి, కరోనా వచ్చింది, ఇక్కడ చావలసిన వాళ్ళు ఎంతమంది లేము? కరోనా కరిచిన తర్వాత కూడా బతికిన కరోనా వీరులు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఊరి బాబు, ఎంతమందిని కరిచిందా కరోనా? అంటే కరోనా వీళ్ళు చాలామంది ఉన్నారు. చచ్చిన వాళ్ళతో మనం చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా మనం. కానీ దేవుడు ఎందుకు కాపాడినట్టు? మా శ్రీకాకుళంలో పెద్ద ఆయన ఉంటాడు, ఆయన పవర్ ప్లాంట్ ఉందండి ఓన్గా. 2000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. శ్రీకాకుళం ఎంట్రన్స్లో ఏమండి ఒక పవర్ ప్లాంట్ ఉంది ఆయనకి. 2000 మంది జీతాలు ఇస్తాడు. ఒక స్టార్ హోటల్ ఉంది, పెద్ద పెద్ద బంగారపు దుకాణాలు ఉన్నాయి. కరోనా వచ్చింది, కరోనా వస్తే అపోలోలో జాయిన్ చేశారు, బాగుపడ్డలేదట. ఒక జర్నలిస్ట్ చెప్తున్నాడు, అన్న ఏమైందో తెలుసా మీకు? వరం గారిని బేగంపేట నుంచి హెలికాప్టర్ తెప్పించి ఈ వైజాగ్ అపోలో నుంచి హైదరాబాద్ తీసుకుని వెళ్ళి వైద్యం చేద్దాం అనుకున్నారు. కొడుకులు డబ్బంత ఉందండి వాళ్ళకి. హెలికాప్టర్ బుక్ చేశారు, బేగంపేటలో ఏమండి హెలికాప్టర్ బయలుదేరుతుంది. మనిషిని ఇక్కడ రెడీ చేస్తున్నారు, మధ్యలోనే హెలికాప్టర్ ఉంది, మధ్యలో ప్రాణం పోయింది. కోట్లకు పడగలెత్తిన వాళ్ళు చచ్చిపోయారు కదా. కానీ ఈరోజు మనం ఎందుకు కాపాడబడి బ్రతుకున్నామంటే నీ వలన దేవుడు ఏదో పని చేయించుకోవాలనుకొని బతికుంచాడు అంతే. లేకపోతే కరోనాతో చచ్చిన వాళ్ళతో నువ్వు ఎప్పుడో చావాల్సిన వాడివి, నేను కూడా ఎప్పుడో చావాల్సిన వాడిని. కానీ దేవుడు కాపాడబడే జన్మగా మనల్ని ఉంచాడు, ప్రొటెక్ట్ చేశాడు. ఎందుకంటే మన ద్వారా మన చేత ఏదో దేవుని పని జరగాలట. ఆ పని చేయకుండా మళ్ళీ నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా బతికితే నువ్వు బతకడమే అనవసరం. అసలు చచ్చినోళ్ళతో చచ్చి ఉండాల్సింది. చెల్లి, అక్క, తమ్ముడన్న వినండి, కాపాడబడే ప్రజలు వారు దేవునికి మహిమని తీసుకుని వచ్చారు. బైబిల్ చరిత్రలో, బైబిల్ బయట సంఘ చరిత్రలో నేడు కూడా దేవుని చేత కాపాడబడుతున్న వాళ్ళు వారు దేవునికి మహిమని తీసుకుని వచ్చారు. మన ద్వారా దేవునికి మహిమ రాకపోతే మనకు కాపాడబడిందే అనవసరం అనిపిస్తుంది నాకు. ఈ సత్యాన్ని కొంచెం మీ మనసులో పడనివ్వండి గట్టిగా. మనం ఎవరము అంటే కాపాడబడే ప్రజలం. అమ్మ అర్థమవుతున్నదా? బాబు బెన్యామీని కొంచెం పక్కకి వెళ్ళండి, యోసేపు వాళ్ళతో మాట్లాడుకుంటాను. మనస్సే ఎఫ్రాయిమీరు ఆ గోత్రికలతో మాట్లాడుకోవాలి. సరే, పోయినారు పక్కకి. ఇప్పుడు యోసేపు వారి గురించి మాట్లాడుతున్నాడు. యోసేపు అనగానే ఇందులో 2 గోత్రాలు ఉంటాయి, మీకు తెలుసా విషయం. 13వ వచనం చూడండి. ద్వితోపదేశకాండం 33:13. యోసేపుని గురించి ఇట్లా నేను ఏమన్నాడు ఆయన? చౌత్రం చూడండి. ఆకాశ పరమార్థం వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలముల్లోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించును. బాబు, యోసేపు గోత్రికలారా, ఎఫ్రాయిం, మనష్షే, మీరెవరో తెలుసా? మీరు ఫలించే జనం, ఫ్రూట్ఫుల్ పీపుల్. మీరు ఫలించడం కొరకు దేవుడు మీకు అన్ని రిసోర్సెస్ ఇచ్చాడు. పైన ఆకాశం నుంచి
అగాధ జలముల నుంచి, భూమి నుంచి, చంద్రుడి నుంచి, మంచు నుంచి మీకు ఏమైతే సారం కావాలో ఫలించడానికి అన్ని రిసోర్సెస్ దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని ఫలించే జనముగా చేశాడు. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా ప్రియులారా? ఫలించేవాడు. క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? ఫలించే జనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అందుకే ఈ మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుంచి లేపబడిన యేసుక్రీస్తు అనే వేరొక పురుషుని మనము చేరుకున్నాం. అవునా? రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో అదే ఉంటుంది. మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుంచి లేపబడిన యేసుక్రీస్తు అని వేరొక పురుషుని చేరుకున్నాం. మన ప్రాచీన పురుషుని వదులుకొని మనల్ని ఫలించే జనముగా చేయటం దేవుడు, అది మన భాగ్యమైతే మనం ఫలించి ఆయనకు మహిమ తేవాలి, అది మన బాధ్యత. కాపాడబడిన మనము సాక్ష్యం ఇవ్వాలి, ఫలించే మనము మహిమపరచ. అదే కదా యోహాను సువార్త 15:8 ఉన్నమాట, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమగును? మహిమపరచబడి. కాపాడబడిన మనం సాక్ష్యం ఇద్దాము, ఫలించే మనము ఆయనకు మహిమను తీసుకుని వద్దాం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఫలించిన వారు దేవుని మహిమపరిచారండి. లేఖనములో అబ్రాము శారాలు గుడ్డు వాళ్ళే, కానీ వారు ఫలించి ఏం చేశారట? దేవుని మహిమపరిచారు అంటాడు పౌలు. రోమాపత్రిక 4వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు అదే ఉంటుంది. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముల గూర్చి వారు సందేహింపక విశ్వాసమును బట్టి దేవుని మహిమపరిచారంట వాళ్ళు. కనుక అటువంటి జీవితానికి దేవుడు వారిని పిలిచాడు, మనల్ని కూడా పిలిచినాడు. కాబట్టి వినండి, యోసేపు గోత్రికులు ఫలించే జనము, ఫలించే దేవుని మహిమపరిస్తే దేవుడు మనల్ని కూడా ఫలించే జనముగానే చేశాడు. మనం ఫలించి దేవుని మహిమపరచాల్సింది. యెషయా 43:7 ప్రకారం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా దగ్గర రప్పించండి అన్నాడు. మనం పుట్టించబడిందే ఆయన మహిమపరచడానికి కదా, మనం సృజించబడిందే ఆయన మహిమ కొరకు కదా. మనం అలా ఆయన మహిమపరచకపోతే మనం పుట్టిన సంగతి, మన ఫలించిన సంగతి వలన దేవునికి ఏమీ ఫలితం కలగకపోతే మనం సరిగా లేమని అర్థం. బాబు, యోసేపు గోత్రం గురించి పక్కకి వెళ్ళండి. నేను కొంచెం జబూలీలతో మాట్లాడుకోవాలి. జబూలీనీలు, ఇస్సాకారీలు, ఈ 2 గోత్రాలకు వచ్చిన బ్లెస్సింగ్ ఒకలాంటివే. 2 కలిపి చెప్తాను. 18, 19 వచనాలు చూడండి. జబూలూను గూర్చి ఇట్లా నేను, జబూలూను నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములకు కొండగా పిలిచిరి, అక్కడ నీతి బలులు వారు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. పెట్రోల్ నీదే, డీజిల్ నీదే. పెట్రోల్ నీదే, డీజిల్ నీదే. ఇసుకలో దాచబడిన రహస్య పీల్చుదురు. దేవుడు మిమ్మల్ని అలా ఆశీర్వదించి మిమ్మల్ని ఎట్లా చేశాడో తెలుసా? మీరు సంతోషించే జనం, జాయ్ఫుల్ పీపుల్. మీరు సంతోషించే జనం. మీరు చెల్లి, అక్క, తమ్ముడన్న వినండి, యేసుక్రీస్తునందు మనం ఎవరమో తెలుసా? మనము ఆనందించే జనం, లేదా సంతోషించే జనం. మరి ఆనందింపజేశాడు, సంతోషింపజేసి మన బాధ్యత ఏంటనంటే నీతి బలులు అర్పించడమే. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎవరి నీతి బలులు అర్పింతురు. సంతోషించే ఆనందించే జనముగా చేశాడు గనక మీరు బలి అర్పణలు చేయండి, సమర్పించుకోండి అని పిలిపించినాడు మోషే వాళ్ళ ఆ రోజున 2 గోత్రాల వారికి. అదే మాటలు మనకే వర్తిస్తాయి. మనం ఆనందించే జనం. ఎవరమ్మా? ఇక్కడ ఉన్నారా లేదా? పేరు మాత్రం ఆనందించే జనం, మన పేరు ఆనందమే, కానీ ముఖంలోనే వినండి విచారం అంతా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటుంది. ఈయన పేరేమో, ఎవరుంటే నన్ను మన్నించండి, ఆయన పేరేమో నిత్యానందం అంట. వాళ్ళకాడ ఒకరోజు ఆనందంగా కనబడు, దొమ్మలు ఆడుతుంటాడు, దొమ్మలు కూడా మొక్క వేసుకొని, సీతర మొక్క వేసుకొని, పేరేమో నిత్యానందం అని పెట్టుకున్నాం. ఆ పేరు కన్నా సార్థకం చేయాలి కదా. ఏమంటే మన ఆనందానికి ఆధారం వినని సంఘటనలు కావు. మన ఆనందానికి ఆధారం సంఘటనలు కాకూడదు. సంఘటనలను బట్టి సంతోషించేవాడు అన్యుడు.
ఏమండి, ఎప్పుడైనా హ్యాపెనింగ్స్ని బట్టి హ్యాపీనెస్ వస్తే నువ్వు జెంటైల్ అంతే. పరిస్థితులు ఎట్లున్నా కానీ నువ్వు నమ్మిన దేవుని బట్టి ఆనందిస్తే అది నిజమైన ఆత్మ సంబంధమైన అనుభవం. అందుకే నేను అప్పుడప్పుడు అంటుంటాను ఈ మాట, అన్నీ అనుకూలంగా ఉంటే ఆనందించేవాడు అన్యుడు, అన్నీ అననుకూలంగా ఉంటే ఆనందించేవాడు ఆత్మీయుడు. మీరెవరో తెలుసుకోండి మరి. ఏంటమ్మా? అన్నీ అనుకూలంగా ఉంటే ఆనందించేవాడు అన్యుడు, అన్నీ అననుకూలంగా ఉంటే ఆనందించేవాడు చెప్పండమ్మా ఆత్మీయుడు. మన ఆనందానికి ఆధారం మీరు సంఘటనలు కావు, మన ఆనందానికి ఆధారం మన ఆరాధ్య దైవం. అది ఎరిగి పౌలు ఈ మాట అన్నాడు. ఫిలిప్పీ 4:4 మీకు బాగా తెలిసిన వచనం ఏంటని చెప్పండి. ఏమండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనం ఆనందించే జనం. అలా దేవుడు చేశాడు గనక ఆయన ఇచ్చిన ఆనందమును బట్టి మనం ఏం చేయాలో తెలుసిన, సమర్పించుకునే స్థాయికి రావాలి. అది మన బాధ్యత. సమర్పించుకోవాలి. మన సమయమా, మన సంపద, మన బలమా, ఏది దేవుడు ఆ యొక్క పని కొరకు, ఆయన మందిరం కొరకు, సేవ కొరకు అవసరమో సమర్పించుకునే మనసులోనికి మనం వచ్చి తీరవలసిందే. కారణం మనల్ని ఆనందించే జనముగా చేశాడు. ఇంకెక్కువ చెప్పలేను. అమ్మా వినండి బాబు, ఇస్సాకారీలు జబూలు పక్కకి వెళ్ళండి బాబు. నేను దానుతో గాదుతో మాట్లాడుకోవాలి. దాను గాదుతో మాట్లాడేది కూడా దాదాపు ఒకేలా ఉంటాయి కానీ కలిపే చెప్తాను నేను. గాదు వారిని దాను వారితో అంటున్నాడు. చూడండి 20వ వచనం. గాదును గూర్చి ఇట్లా, నేను గాదును విశాలపరచేవాడు స్తుతించబడును, అతడు ఆడు సింహం వలె పొంచి ఉండును. 22వ వచనం చూడండి. దానును గూర్చి ఇట్లా, నేను దాను సింహపిల్ల అన్నాడు. దాను గాదులు మీరు సింహాలు లాంటి వారు అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ధైర్యము గల జనం, మీరు కరేజియస్ పీపుల్ అండి. మీరు సింహము లాంటి వారు. మనకు వచనం తెలుసు. ఏమంటే 28వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో, నీతిమంతుడు ఎట్లుంటాడటమ్మా? సింహం వలె ధైర్యంగా ఉంటాడు, దుష్టుడు ఎవడో తరమకుండానే పారిపోతాడట. ఆ 2 గోత్రాల వారిని ధైర్యము గల జనముగా చేశాడు. ఇక్కడ కూర్చున్న మనల్ని కూడా దేవుడు ధైర్యము గల జనముగానే చేశాడు. మనం ధైర్యము గల జనం. మరి మోడీ జ్వరం వస్తుందేంటి మనకి? ఏం జ్వరం? మోడీ ఫీవర్ అంట. ఏమండి, నేను ఏమండి గిద్దలూరు అటువైపు వెళ్తే ఒక ఆయన అంటాడు, మోడీ జ్వరమే కాదన్నా మనోళ్ళకి బీజేపీ బేదులు పట్టాయి అన్నాడు. బేదులు అంటే ఏంటో నాకు అప్పటివరకు తెలియదు. అడిగి బేదులు అంటే ఏంటి బ్రదర్? విరోచన. బీజేపీ విరోచనాలట, మోడీ జ్వరం అంట. వినండి, బైబిల్లో రాసి ఉంటుంది ఒక మాట. వినండి, ప్రభువు నాకు సహాయుడు, నేను ఎవరికి భయపడను అని ధైర్యంగా చెప్పవలసిన వారన్నమాట. అదే కదండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ఈ మాట. ఏమి రాస్తుంది? 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. దేవుడు మనల్ని ధైర్యము గల జనముగా చేశాడు కనుక నరమాత్రులు మాకేమి చేయగలరని ధైర్యంతో సాక్ష్యం ఇవ్వాల్సిన ప్రజలం కదా మనం. దేవుడు మనకు పిరిగితనము గల ఆత్మనివ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చినని మనం చదువుకుంటాం. కనుక ధైర్యము గల జనముగా చేశాడు గనక ఆయన మాటలు ప్రకటించడానికి ధైర్యాన్ని వహిద్దాం. హిమాచల్ ప్రదేశ్లో మనాలిలోకి పోయాం. అంటే దాదాపు నేను ఏమండి ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలో ఆ స్థలానికి వెళ్ళి పరిచర్య చేసే అవకాశం కొన్ని సంవత్సరాలు దేవుడు అనుగ్రహిస్తే పోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మన వాళ్ళు మిషనరీస్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే, తమ్ముడు మిషనరీకి వచ్చావు కదా, ఎంతకాలం నుంచి పరిచర్య చేసావు, నువ్వు చేసిన పరిచర్య ఏంటనంటే, ఇక్కడ పరిచర్య ఏంటన్నా, ప్రమాదం అయితేను అన్న. ప్రమాదమా? కరపత్రం ఎవరికైనా ఇచ్చావా? ఎక్కడిస్తామన్నా, ఇక్కడ మనాలిలోనా అన్నాడు. సరే, నేను ఇంకొక 2 అన్నయ్యలు వెళ్ళాం ఆ టైంలో. సరే, అసలు ఏ పని మొదలు పెట్టలేదు. ముందు వాళ్ళు సస్టైన్ అవుతున్నారు అంతే, పోషించబడుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మిషనరీకి వచ్చేమని మన దగ్గర చెప్తుంటే మనమేమో అమ్మో ఇంత చలా, ఇంత కష్టమా, ఇంత వ్యతిరేకత, ఇలాంటి దగ్గర సేవ చేస్తున్నారా, కానుకలు పట్టండ్రా, కానుకలు ఇవ్వండిరా, గమ్ బూట్లు కొనండ్రా, చలి బూట్లు.
ఇలాగ మా దగ్గర మీరు సానుభూతి గడించేస్తున్నారు, మరి మిషనరీకి వచ్చి ఇప్పటి వరకు మీరు ఏం చేయలేదంటే, అన్న చెయ్యలేమన్నా అంటే చేసి చూద్దామని వెళ్ళాం ఒకసారి. మనాలిలో వినండి, హాట్ వాటర్ స్ప్రింగ్స్ వస్తాయి. వశిష్ఠ అనే ప్లేస్ ఉంటుంది, పూజారులు ఉంటారు అక్కడ. మామూలు పూజారులు కాదు వాళ్ళు, ఖరీదైన ల్యాప్టాప్లు, ఖరీదైన ఫోన్లు, ఖరీదైన కెమెరాలతో ఉన్నారు ఈ పూజారులు అంతా. ఓరి హైటెక్ పూజారులు వీళ్ళు. ఈ సాధులంతా హైటెక్ సాధులు. వినండి, హిమాచలీ అమ్మాయిలు, హిమాచలీస్ ఆడపిల్లలు, అందమైన ఆడపిల్లలు వినండి ఆ పూజారులకు సాధువులకు సేవలు చేస్తున్నారు. సరే అక్కడికి వెళ్ళి కరపత్రాలు పంచుదాం, ట్రై చేద్దాం ఏమవుతుందని. ఎవడు కరపత్రం ఇచ్చి ఎవడు దేవుని గూర్చిన పత్రిక ఇదేనంటే వాళ్ళు చేత్తో తీసుకొని ఎట్లట్టు అద్దుకుంటున్నారు, చదువుకుంటాం తర్వాత అంటున్నారు. మరి ఇంతకాలం వెళ్ళారు మిషనరీస్గా, ఒక్కసారి కూడా కరపత్రం అందించే ప్రయత్నం ఎందుకు చేయలేదనంటే, ధైర్యం గల జనముగా చేసిన మేము మాత్రం పిరుకోలుగానే ఉంటాము. వింటున్నారా లేదా మీరు? మరి మమ్మల్ని ఎవడు కొట్టలేదండి వశిష్ఠలో, ఎవడో తిట్టలేదండి, ఎవడు ఉత్తరప్రదేశ్లోను ఎవడు మధ్యప్రదేశ్లో, బీహార్లో ఆ ప్రాంతాల్లో తిరిగి వెళ్ళి సుమారు చెప్తుంటే ఏం కొట్టింది? ఇప్పుడు జరుగుతున్నాయి చాలా తీవ్రంగా. మరి అప్పుడే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయన్నారు. కానీ ధైర్యంతో వెళ్తే దేవుడు ఆ చిన్న విశ్వాసాన్ని, చిన్న ధైర్యాన్ని ఆశీర్వదించాడే. మరి ఇంతకాలం మీరు మధ్య నుండి మీరు పనిచేయరంటే భయం వేస్తుందన్నా. చెల్లి తమ్ముడు వినండి, దేవుడు మనలను ధైర్యము గల జనముగా చేశాడు. రండి మన చేతనైనంత మట్టుకు మన ఇరుగు పొరుగు వారికి దేవుని మాటలు ప్రకటిద్దాం. ప్రకటించిన మన బాధ్యత. ధైర్యము గల జనముగా చేయటం అది మన భాగ్యం. ఇక్కడ ఉన్నారా బాబు? దానీయులు గాదీలు పక్కకి వెళ్ళండి. కొంచెం నేను నఫ్తాలి వాళ్ళతో మాట్లాడుకోవాలి. అమ్మా వెళ్తున్నారు ఒక్కొక్క జనం. రూబేనీలు పోయారు, యోధా వారు పక్కకి వెళ్ళారు, ఏమండి బెన్యామీల లేవీల పక్కకి వెళ్ళారు, యోసేపు గోత్రికుల పక్కకి వెళ్ళారు, తర్వాత జబూరు నెఫ్తాలి ఇస్సాకోరు పక్కకి వెళ్ళారు, దాను గాదీలు కూడా పక్కకి వెళ్ళారు. ఇప్పుడు నఫ్తాలీని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడో చదువుతున్నాను చూడండి. ముగింపుకి వచ్చేస్తున్నాం, అయిపోయిందంటే అక్కడికి ఎవరు లేరు కదా, నేను ఎవరు తెచ్చేది కొత్త వాళ్ళని ఉంటేనే కదా చెప్పేదానికి. సరే నఫ్తాయిలతో పిలిచి ఇలాగ అంటున్నాడు ఆయన. చదువుతున్నాను చూడండి, ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం. అమ్మ వింటున్నారు? ఏమంటే ఒక్కొక్క గోత్రములకు దేవుడిచ్చిన మాటలు మనకును దేవుడిచ్చిన మాటలే అవి. 23వ వచనం, నఫ్తాలిని గూర్చి ఇట్లను, కటాక్షం చేత తృప్తి నొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి అన్నాడు. బాబు నఫ్తాలీలారా మీరెవరో తెలుసా? తృప్తి గల జనం, సాటిస్ఫైడ్ పీపుల్. మీరు తృప్తి కలిగిన జనం. క్రైస్తవుడు అంటే ఎవరో తెలిసిన తృప్తి కలిగిన వ్యక్తి. ఫిలిప్పీ 4:11 పౌలు ఒక మాట అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. హెబ్రీ 13:5 రాసి ఉంటుంది, మీరు ధనాపేక్ష లేని వారే కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి అని అంటాడు. లూకాసు వార్త 3:14 బాప్తిసమిచ్చే యోహాను మాట్లాడుతూ అంటాడు కదా, మీరు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో మీరు తృప్తి కలిగి ఉండండి అని అంటాడు. క్రైస్తవునికి ఒక మంచి గుర్తు ఏంటంటే తృప్తి కలిగిన వాడు. ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఈరోజు తృప్తి ఎందుకు మిస్ అవుతున్నామంటే, అమ్మ వింటున్నారా, సంతృప్తి ఎందుకు మిస్ అవుతున్నామంటే మనం ఎవరితోనూ వాళ్ళకి అది ఉంది, మాకు ఇది లేదు. కంపారిజనే సమస్య అండి. నువ్వులాగే ఉండు, ఎవరితో పోల్చుకోవడం ఎందుకు? అమ్మ వింటున్నారా? ఎప్పుడైతే ఎవరితోనో పోల్చుకుంటామో అసంతృప్తి వచ్చేస్తుంది. అసంతృప్తి రావడం వల్ల ఏమవుతుందో తెలుసా? సనుగులు మొదలవుతాయి. సంతృప్తి లేని వారు సనుగుతూనే బతుకుతారు, సంతృప్తి కలిగిన వారు స్తుతిస్తూనే బతుకుతారు. అంతే. బిగుసుకుంటున్నారు. జోక్ చెప్తాను వినండి. వింటున్నారా లేదా? ఏమండి ఒక సిస్టర్ గారికి ఏమో, ఎదురింటి సిస్టర్ గారేమో కొంచెం కూర పెట్టినారంట. కూర పెడితే ఈవిడ నేనే తినిస్తే ఏం బాగుంటుంది, మా ఆయన గారు తింటే సంబరపడతారని ఈవిడ తినకుండా ఆ కూర అలాగే ఉంచి పెనిమిట రాగానే వడ్డం చేసి పెట్టిందట. ఈవిడ కొంచెం రుచిగా ఉందేమో 6 ముద్దలు లోపలికి ఎక్కువ ఎగరేసి చేయి కడుక్కొని బ్రేవ్ అని పొట్టబాంకున్నాడు. పాంకుని అన్నాడు, ఏమిటి కూర మన ఇంట్లో వండినట్టుగా లేదే అన్నాడు. తెలిసిపోతాయి కదా టేస్ట్లు.
ఆవిడ గారు, అవునండి, ఎదురింటి సుబ్బమ్మ గారు పెడితేను నేను తినకుండా మీ కొరకు ఉంచాను అన్నాడు అని ఆమె అంటే, అతగాడు అంటాడు, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో, నీ ముఖానికి ఎప్పుడైనా ఇలా వండడం వచ్చా అన్నాడు. అంటే ఎవరు వంట మీద అసంతృప్తి? భార్య వంట మీద అసంతృప్తి. ఎవరు వంటగాని మెచ్చుకుంటున్నాడు? సుబ్బమ్మ గారు వంటని. నా తెలియక అడుగుతాను, పెళ్ళైన నాటి నుంచి ఏ సుబ్బమ్మ వచ్చి వండితే తిని దెమ్మకొకలా బలిసేవరా నువ్వు? రోజు సుబ్బమ్మ ఏమైనా వండుతుందో, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగా వండారో. పొరిగింటి పుల్లకూర ఒక పూటకే రుచి, రెండో పూటకు రుచిగా ఉండదు. నువ్వు ఏమి తింటే ఆరోగ్యమో, ఏది వండితే నీకు మంచిదో నీ భార్య గమనించి నీ ఆరోగ్యం కొరకు చక్కగా వండి పెడుతుంటే నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వల్ల వచ్చా అంటున్నాడు. ఇది మగాళ్ళ అసంతృప్తి ఆడాళ్ళ వంటల మీద. మీరేం తక్కువ తిన్నారా? ఏమండి, ఎదురింటి సుబ్బారావు గారు చూసారా, అడగగానే కాసులు పేరేసాడు, అడగగానే కచ్చిపట్టు చీర తెచ్చాడు, అడగగానే గోడ కంటుకునే పెద్ద టీవీ తెచ్చాడు. మీరు ఉన్నారు ఎందుకు, డొక్కు పెట్టారు ఎక్కడ, తెలిపో నలిపే, నేరపై పెళ్లి చేసుకున్నాను నిన్ను, నేరపై పెళ్లి చేసుకున్నాను నేను, వంటగదిలోకి వెళ్ళి నెత్తి కొట్టేసుకుంటా. ఆ సుబ్బారావు గారు ఎన్ని బుర్రలు కొట్టాడు, అడగగానే కాసుల పేరు తెచ్చాడంటే, అడగగానే కచ్చిపట్టు చీర తెచ్చాడంటే, అడగగానే గోడ కంటుకునే పెద్ద టీవీ తెచ్చాడంటే, ఎలా వచ్చాయి డబ్బులు ఆయనకి ఏమో మనకు తెలియదు. నీ భర్తను ఎదురింటి ఒక మగాయితో పోల్చి ఆయనైతే ఎంత మంచోడో నువ్వేమో దిక్కుమాలినోడు అన్నట్టుగా మాట్లాడడం, ఇది ఎంత అసంతృప్తి అమ్మా ఇది. నీకు ఈయనే సరైన వాడని దేవుడిస్తే ఎదురింటి మగాయితో భర్తను పోల్చేటువంటి ఆడాళ్ళు, ఎదురింటి సుబ్బమ్మ గారితో భార్యను పోల్చేటువంటి మగాళ్ళు, ఇంకా ఎక్కువ విషయాలు మోటు విషయాలు చెప్పలేను గనక కనీసం ఎవడే చిల్లర విషయాలని చెప్పి మిమ్మల్ని ఆలోచింప చేయాలనుకుంటున్నాను. ఒక ప్రశ్న, నీ జీవిత భాగస్వామితో, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలతో, దేవుడు నీకు ఇచ్చిన మందిరముతో, దేవుడు నీకు ఇచ్చిన సేవకునితో ఆర్ యు సాటిస్ఫైడ్? నువ్వు తృప్తిగానే ఉన్నావా? సంతృప్తి స్తుతించేలా చేస్తుంది, అసంతృప్తి సనుగులతో బతికేలా చేస్తుంది. ఓ నఫ్తాలీలారా, మీరు సంతృప్తి కలిగిన జనం, స్తుతించండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనల్ని దేవుడు సంతృప్తి గల జనముగానే చేశాడు. స్తుతిద్దాం, స్తుతిస్తూ బతుకుదాం, అసంతృప్తి రానియొద్దు. పౌలు అన్న మాట ఎంత బాగుంటుందండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. కడుపు నిండా ఉండడం తెలుసు, కడుపు కాలడము తెలుసు, ఒంటి నిండా బట్టలు ఉండడము తెలుసు, దిగంబరగా ఉండడము నాకు తెలుసు, కలిమి నాకు తెలుసు, లేమి నాకు తెలుసు. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. కనుక క్రైస్తవులంటే వీళ్ళు సంతృప్తి గల జనము. వాళ్ళకేమీ లేదు కానండి, ఏమిటండి ఇలా ఆనందం? మీకు విడ్డూరం చెప్పనా? మాతో కలిసి సేవలో ఒక అన్నయ్య ఉంటాడు, సుధాకర్ గారని, జెహోవా నిస్సి ప్రార్థనా మందిరం విజయవాడలో అన్నగారు. ఏమంటే వాళ్ళ యొక్క అమ్మగారు గురించి వింటున్నారా, లేకపోతే వాళ్ళ నాన్నగారు గురించి కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు కడుబేదరికం అండి. ఆయనకి పక్షపాతం వచ్చేసింది. ఆయన మంచం పట్టేసిన తర్వాత ఏమండి ఆమెమో ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని పిల్లాడిని చదివిస్తే, విడ్డూరం చెప్పనా, వాళ్ళున్న పూరిపాకలోనే చాలామంది మెడికల్ డాక్టర్స్కి వాళ్ళు వాక్యం చెప్పి పెంచారంట. వాళ్ళు అనంతపూర్లో డాక్టర్ ఉంటాడు విజయకుమార్ గారు అని, వాళ్ళ ఇంట్లోనే భక్తులు పెరిగాడు. అందుకని డాక్టర్ విజయకుమార్ గారికి ఆ అమ్మ కృపావతమ్మ అంటే, సుధాకర్ బాబు అంటే ఎంతో ప్రేమ. వాళ్ళు పూరిపాకలు ఉన్నారు కానీ దేవుని ప్రేమ, దేవుని ఆనందం మాకు నేర్పించారు. బసరకోడూరులో ఒక డాక్టర్ ఉంటాడు, డాక్టర్ విజయుడు అని ఒక ఆయన. ఈ కుటుంబాన్ని గురించి చెప్తాడు. ఎంతోమంది మెడికల్ డాక్టర్స్ సిద్ధార్థలో, పిన్నమనేని సిద్ధార్థలో చదువుకున్న పిల్లలు వీళ్ళింట్లో పెరిగారట, వీళ్ళు పెంచారట, వాళ్ళు కలిగిన ముద్ద పెట్టారట. వీళ్ళే పూరిపాకల్లో బతికి ఎంతమందిని ఎట్లా సిద్ధం చేసినారండి. ఎలాగ ఆనందించారంటే ప్రభువును బట్టి సంతృప్తి, అంతే. డబ్బుండి సంతృప్తిగా లేని వాళ్ళు ఏమండి పూరిపాకలో ఉండి, తాటాకుల ఇంట్లో ఉండి సంతృప్తిగా జీవించడం నేర్చుకున్నారు. ఆయన పక్షవాతం వచ్చి మంచం పట్టే ఒక పాట రాశాడు. ఆ పాట జ్ఞాపకం వస్తుంది. ఆ పాట ఏంటో తెలుసా? విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవడు. ఇప్పుడు మనం చదివిన వచనంలో
ఏమంటే భిక్షాలు గారు, ఆయన పేరు ఏమంటే భిక్షాలు గారు, ఆవిడ పేరు కృపావతమ్మ. ఈ భిక్షాలు గారు ఏమండి చిన్న బుల్బుల్ వాయిస్తూ, బుల్బుల్ అంటే ఇట్లట్లా వాయించుకొని చిన్న చిన్న కీస్ ఉంటాయి కదా, ఇట్లట్లా టైప్ రైటింగ్ కీస్ లాగా ఉంటాయి, అవి వాయించుకుంటూ పాడేటువంటి ఆయన మంచం పట్టి పక్షపాతం వచ్చి, ఏమండి విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు రక్షించిన నిన్ను పోలిన వాడెవడని పాట రాశాడు. ఆ పాట కదా, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ మెడికల్ పాట రాశాడు మంచం మీద పడుకొని. సంఘం అంటే ఏంటో, వరమలంటే ఏంటో తెలియని వారికి ఒక పాట రాశాడు. పరిచర్య పలు విధములు, జఫన్ ఏంటి తర్వాత మాట, పరిచర్య పలు విధములు, వరములు రకరకములు, వరములు ఇచ్చేవాడు పరిచర్య ఇచ్చేవాడు ఆత్మ ఒక్కడే అని రాశాడండి. ఒక అర్థవంతమైన పాట. ఏమిటి ఆనందం అంటే, అది ప్రభువుని బట్ట, డబ్బు ఉందని కాదు, ఆరోగ్యం ఉందని కాదు, ఏమండి మంచి సిరి సంపదలు ఉన్నాయని కాదు, వాళ్ళ తృప్తికి ఒకటే కారణం, దేవుడు ఉన్నాడు మాకంతే. ఈరోజు అటువంటి తృప్తికరమైన జీవితానికి దేవుడు పిలిస్తే అసంతృప్తితో సనుక్కుంటూ ఉంటే, స్తుతించలేకపోతే మనం ఎట్లా భాగ్యవంతులమవుతామని చెప్పండి. అన్నదమ్ములారా, అక్కచెల్లులారా, ఆలోచించండి. విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. మీరు జీవించే జనం, మీరు ప్రార్థించే జనం, మీరు కనువిప్పు నొందిన జనం, మీరు కాపాడబడిన జనం, మీరు ఫలించే జనం, మీరు ఎవడు సంతోషించే జనం, మీరు ధైర్యము గల జనం, మీరు సంతృప్తి కలిగిన జనం. అయిపోయింది. చివరికి ఒక్కొక్క వాళ్ళని పిలిచి చెప్తాడు, బాబు ఆషేరీయులారా మీరు మిగిలిపోయారు రండి, ఆషేరు గోత్రికుల రండి, మీ గురించి ఒక మాట చెప్పి పంపిస్తాను. మిమ్మల్ని కూడా పంపించేస్తానులేండి, ఇంకెవరు లేరు ఇక్కడ. అమ్మ చదువుతున్నాను చూడండి, 24వ వచనం. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను. ఓ ఆషేరీయులారా మీరు బ్లెస్సెడ్ పీపుల్, మీరు ఆశీర్వదించబడిన జనం. అమ్మ ఏంటమ్మా వీళ్ళు? బైబిల్లో ఆశీర్వదించబడ్డమనంటే వస్తువులు ఆలకిస్తున్నారా, వాహనాలు, ఇల్లు పొల్లు, ఏమంటే భూములు, చెక్క మొక్క కలిగి ఉండడం కాదు. బైబిల్ భాషలో ఆశీర్వదించబడ్డం అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోవడమే. బైబిల్లో చెప్పబడిన ఆశీర్వాదం ఏంటనంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోవడమే. అబ్రాము ఆశీర్వదించబడ్డాడు, భూమి మీద ఉన్న సమస్య జనులకు ఆశీర్వాదానికి ఒక సాధనమైనాడు. అందుకనే యాకోబు యబ్బేకు రేవు దగ్గర, పెనూయేలు దగ్గర, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదలను. ఏం ఆశీర్వాదం కావాలండి యాకోబుకి? భార్యలు లేరా? 2 ఉంటరి. ఉపపత్నులు లేరా? 2 ఉంటరి. పిల్లలు లేరా? చాలామంది పిల్లలు ఉంటరి. ఏమండి గొడ్లు ఏమండి గాడిదలు లేవా? చాలా ఉన్నాయి. పరివారం లేరా? పరివారం ఉన్నారు. వెండి బంగారాలు లేవా? అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి ఆశీర్వాదం ఆయనకి? పాత నిబంధనలు ఉన్న యాకోబుకు తెలిసింది ఆశీర్వాదం అంటే ఏంటో. భార్యలు, బిడ్డలు, ఏమండి డబ్బు, ధనము, పరివారు, పశువులు, పశు సంపద, ఇవన్నీ ఉండడం ఆశీర్వాదం కాదు. మా తాతతో చెప్పావు నువ్వు భూమి మీద ఉన్న సకల జనులకు ఆశీర్వాదకరంగా ఉంటావని. మా నాన్న ఇస్సాకుతో చెప్పావు భూమి మీద ఉన్న సకల జనులకు ఆశీర్వాదకరంగా ఉంటావని. అది నాకు కావాలి దేవా, అది ఒక్కటే లేదు నాకు. భార్యలు, బిడ్డలు, సంపద, పరివారు, వినండి బంగారాలు, వెండి అన్నీ నాకున్నాయి. దాదాపు 20 సంవత్సరాల పద్దనరాములో మా మేనమామ దగ్గర అన్నీ సంపాదించుకున్నా, కానీ ఏమి లాభం? మా నాన్న, మా తాతకు నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే దీవెన, అది నాకు రాలేదు. అది నాకు కావాలి. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకని యబ్బేకురేవు దగ్గర పట్టుకొని పెనుగులాడింది. ఏం ఆశీర్వాదం కొరకంటే ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా మారే ఆశీర్వాదం నాకు కావాలి. దేవుడు అన్నాడు, నేను ఆశీర్వదిస్తున్నాను, ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇదివరకు బోర విరుచుకుంటూ నడిచేవాడివి, ఆ నడక నాకు నచ్చలా. లోకానికి నచ్చింది నీ నడక, కానీ నాకు నచ్చలా. ఇప్పుడు తొడగొడు వసిలిపోయింది, కుంటుతూ నడుద్దు కానీ ఈ నడక నాకు ఇష్టం. లోకానికి ఆ నడక ఇష్టం ఉండదు. లోకమునకు ఇష్టం లేని నడక నడువు, కానీ నాకు నచ్చే నడక కుంటుతూ నడువు. కర్ర మీద ఆధారపడి నడువు. కర్ర మీద నీ అవసాన కాలమందు కూడా కర్ర మీద ఆధారపడే నీ ప్రాణాలు పోగొట్టుకో. దేవుడు అన్నీ మార్చేశాడు. ఇప్పుడు ఒక రోజున యోసేపు ఫరో దగ్గర తీసుకుని వస్తే ఈ యాకోబు
ఫరోను దీవిస్తున్నాడు. ఫరోను దీవించడం అంటే ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న అన్ని దేశాలు ఫరో కింద ఉన్నాయి. వరల్డ్ ఎంపరర్. ఇప్పుడు ఫరోను దీవిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను దీవించినాడు. దీవించబడిన యాకోబు ఇతరులకు దీవెనకరంగా మారాడు. అదండి ఆశీర్వాదం. ఇల్లు కట్టామండి, దేవుడు దీవించాడండి. పిల్ల పుట్టిందండి, దీవించబడ్డామండి. ఉద్యోగం వచ్చిందండి, దీవించబడ్డామండి. పెళ్లి చేసామండి, దీవించబడ్డామండి. వింటున్నారా లేదా? కారు కొన్నామండి, ఇవి కావు దీవెనలు. వినండి ప్రియులారా, నువ్వు ఆశీర్వదించబడ్డం అనేది అవన్నీ ఈవులు. అవసరాలకు దేవుడు ఇస్తాడు. ఆయన శ్రేష్టమైన ఈవులు ఇచ్చేవాడు, సంపూర్ణమైన వరములు ఇచ్చేవాడు. ఆయన పేరే జ్యోతిర్మయుడు. ఇస్తాడు. అవన్నీ ఆయన మహిమ కొరకు వాడాలి. నువ్వు ఆశీర్వదించబడ్డామంటే మరొకరికి ఆశీర్వాదకరంగా మారిపోవడం. బాబు ఆశ్చర్యులారా, మీరు ఆశీర్వదించబడిన జనము అన్నాడు. మనల్ని కూడా దేవుడు అంటున్నాడు ఎఫెసీ 1:3 ప్రకారం మనమంతా ఆశీర్వదించబడిన వారం కామా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. మనం ఆశీర్వదించబడిన జనం. ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా మారాలి. సరే, వరుసగా చెప్పి ముగిస్తాను. మీరు ఎక్కడ ఉన్నారమ్మా? వండకి ఎక్కడ పోతాం, నోరేసుకొని పడిపోతున్నావు కదా మా మీద అన్నాడు. అమ్మ ఆలకించండి తల్లులు. ఇప్పుడు 33వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని ఏమండి, జీవించే జనము జీవపు క్రియలు చేయాలి. ప్రార్థించే జనము ప్రార్థనకు అప్పగించుకోవాలి. కనువిప్పు నొందిన జనము వివేచించాలి. కాపాడబడిన జనము సాక్ష్యం ఇయ్యాలి. ఫలించే జనము దేవుని మహిమపరచాలి. సంతోషించే జనము సమర్పించుకోవాలి. ధైర్యము గల జనము వాక్యమును ప్రకటించాలి. వింటున్నారా లేదా మీరంతా? ఏమంటే వాక్యమును ప్రకటించాలి. సంతృప్తి గల జనము స్తుతిస్తూ బ్రతకాలి. ఆశీర్వదించబడిన జనము ఇతరులకు ఆశీర్వాదకరంగా అది కనుక ఇవన్నీ చెప్పిన తర్వాత మోషే అంటాడు, బాబు అందరి కలిపి ఒక మాట చెప్తున్నాను, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు. ఆ రోజు వారికి ఆ మాట, ఈరోజు ఈ బైబిల్ స్టడీలో ఈ ప్రత్యేకమైన కూడికలో కూర్చున్న మనకు ఆ మాటలు, మనము జీవించబడే జనము, మన బాధ్యత జీవక్రియలు చేద్దాం. మనం ప్రార్థించే జనము ప్రార్థనకు అప్పగించుకుందాం. మన కనువిప్పు నొందిన జనము వివేచిస్తూ బ్రతుకుదాం. మన కాపాడబడిన జనము సాక్ష్యమిస్తూ బ్రతుకుదాం. మన ఫలించే జనము దేవుని మహింపరుస్తూ బ్రతుకుదాం. మనము సంతోషించే జనము మనము సమర్పించుకుంటూ బ్రతుకుదాం. మన ధైర్యము గల జనము దేవుని వాక్యం ప్రకటించుకుంటూ బ్రతుకుదాం. మన సంతృప్తి గల జనము స్తుతిస్తూ బ్రతుకుదాం. చివరికి మనం ఆశీర్వదించబడిన జనము మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారదాం. అప్పుడు ఈ మాట మనకు వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పండి, విశ్వాసాన్ని పేరు దగ్గర మీ పేరు పెట్టుకొని చెప్పండి. నేను చెప్తాను, నా వెనకాల చెప్పండి. స్వామి. మీ పేరు స్వామి కాదు, మీ పేరు చెప్పండి. మీ పేరు స్వామినా? నా పేరు పెట్టుకున్నాను, మీ పేరు పెట్టుకొని చెప్పండి. స్వామి, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు. స్వామి, మళ్ళీ స్వామి అంటారు, మీ పేరు పెట్టుకోండి. స్వామి, నీ భాగ్యం ఎంత గొప్పది, యేసు విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు. ప్రియులారా, ఇప్పుడు చెప్పిన అన్ని ఆశీర్వాదాలు, అన్ని భాగ్యాలు మన సొంతం కావాలి. అన్ని బాధ్యతలు మన జీవితంలోంచి రావాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించే అవకాశం ఉంటే మోకరించండి. ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తునందు ఎంత భాగ్యవంతునిగా చేశావు. నా మీద ఎన్ని మంచి బాధ్యతలు ఉంచావు. చాలాసార్లు భాగ్యాలు అనుభవిస్తున్నాను కానీ బాధ్యతలు విస్మరిస్తున్నాను ప్రభువా. అందుకే బరితెగించిన విశ్వాసలాగా అయిపోయాను. నన్ను క్షమించండి. చాలాసార్లు బాధ్యతలే నా మీద ఉన్నాయని అనుకొని మీరు నాకు ఇచ్చిన భాగ్యాలు గమనించలేకపోతున్నాను నాయన. అందుకే బానిస బతుకుతున్నాను ప్రభువా. నన్ను క్షమించండి. నేను బానిసను కాకూడదు, నేను బరితెగించిన మనిషిని కాకూడదు. నీ కృప నాకు అనుగ్రహించండి అని భారంతో ఎవరికి వారమే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియమైన దేవ, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మోషే మరణించక వనుపు ఇశ్రాయేలీల అన్ని గోత్రాల వారికి ఇచ్చిన చివరి మాటలు మాతో కూడా మీరు పలికిన మాటలుగా తీసుకొని
వారి యొక్క దీవెనలలో, వారికిచ్చిన భాగ్యాలలో మా భాగ్యాలు కూడా ఉన్నాయి. వారు వహించవలసిన బాధ్యతలు మేము కూడా వహించవలసి ఉంది. నేర్పించండి, పరివర్తనలోనికి తీసుకురండి, మమ్మల్ని ప్రయోజకులుగా చేయండి. నిన్ను, నీ వాక్యాన్ని, పరిశుద్ధుల సావాసాన్ని, నీ మందిర సన్నిధిని, నీ తేజోమహిమ నిలిచే ఈ స్థలాన్ని ప్రేమించి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరున దీవించుము, మేలుతో నింపండి. మహిమ కేవలం మీరు మాత్రమే పొందండి. విన్న ఈ తలంపులన్నీ పదే పదే ధ్యానం చేసుకుంటూ నీ బిడ్డలు నీలో ఆనందించడానికి, బాధ్యతలు నిర్వర్తించి వారు బహుగా నీలో సంతోషించడానికి కృపను గురించుము. మేలుతో నింపండి, మహిమ మీరే పొందండి. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.